पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरम्। ध्येयमन्त्रः। पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरम्। संस्कृतस्य प्रसाराय नैजं सर्वं ददाम्यहम् संस्कृतस्य सदा भक्तो वन्दे संस्कृतमातरम्। संस्कृतस्य कृते जीवन् संस्कृतस्य कृते यजन् आत्मानमाहुतं मन्ये वन्दे संस्कृतमातरम्। वन्दे संस्कृतमातरम्। वन्दे संस्कृतमातरम्। సో మొదటి తరగతిలో మనం ఏదో కొద్దిగా ఏదో తెలుసుకుంటూ వచ్చాము, జస్ట్ ఇంట్రొడక్షన్ తీసుకుని. బట్ కొంతమంది ఇంకా వచ్చి ఉండరు ఫస్ట్ క్లాస్కి, బట్ కాబట్టి చిన్న బ్రీఫింగ్ తోటి మళ్ళీ కంటిన్యూ చేద్దాము. ఏం చెప్పుకుంటున్నాము? శిక్షా పాఠ్యక్రమం, దాని గురించి అంతా ఇంక ఇప్పుడు చర్చించము, ఆల్రెడీ అయిపోయింది కాబట్టి. సో శత్రు ప్రత్యయము అనే దాని గురించి మనం చదువుకుంటున్నామండి. శిక్షాలో ఫస్ట్ లెసన్ లో అది స్టార్ట్ అవుతుంది. శత్రు శానచ్ ప్రత్యయాలని 2 ఉంటాయి. తాత్కాలిక వర్తమాన కాలాన్ని తెలియజేసేవి అవి. ఆ ప్రత్యయాలు ధాతువులకి వస్తాయి. రావటం వల్ల ఒక ప్రాతిపదిక ఏర్పడుతుంది. దాని నుంచి 3 లింగాల్లోనూ, అన్ని వచనాల్లోనూ, విభక్తుల్లోనూ కూడా రూపాలు సిద్ధిస్తాయి. అయితే ఈ శత్రు ప్రత్యయం అనేది కేవలం పరస్మైపది క్రియాపదాలకి మాత్రమే వస్తుంది. ఆత్మనేపది క్రియాపదాలకి శానచ్ అనే ప్రత్యయం వస్తుంది. అది తర్వాత మనం నేర్చుకుంటాము. ప్రస్తుతం శత్రు అనగానే ఏమన్నాము? శకారము చివరిలో ఉన్న రుకారము పోయి అత్ అనేది మాత్రమే మిగులుతుంది. ఎట్లా? ఇవన్నీ చెప్పేసుకున్నాం కదా మనం. శత్రు ప్రత్యయం తాత్కాలిక వర్తమాన కాలంలో ఉపయోగిస్తాము. తాత్కాలిక వర్తమాన కాలే ఏవ ప్రయుజ్యతే అని చెప్పుకున్నాము. నెక్స్ట్ శత్రు, దీన్ని మనం ప్రవేశాల్లో ఎలా అయితే పదాన్ని విభజించామో అలా విభజించినప్పుడు శకార, అకార, తకార, రుకారాలు ఉంటాయి ఆ పదంలో. సో దానిలో నుంచి మొదటిదైనటువంటి శకారము, చివరిదైనటువంటి రుకారము పోయి అత్ అనేది మాత్రమే మిగులుతుంది. ఈ అత్ అనేది ధాతువుకి యాడ్ అయినప్పుడు, పఠ్ ధాతువుకి అత్ యాడ్ అయినప్పుడు పఠత్ అనేటటువంటి శత్రు ప్రత్యయ ప్రాతిపదికం ఏర్పడుతుంది. ఓకే, దాన్ని శత్రు ప్రత్యయ ప్రాతిపదికం అంటారు. అది వస్తుంది. దాన్ని అది ప్రాతిపదికం అయితే ఎప్పుడైతే అన్నామో దాంట్లో ఏమవుతుంది? 3 అంటే ప్రతి ప్రాతిపదిక అన్ని లింగాల్లో ఉండాలని రూల్ లేదు. శత్రు ప్రత్యయ ప్రాతిపదిక మాత్రం అన్ని లింగాల్లో, త్రిషు లింగేషు సర్వాసు విభక్తిషు చ విభిన్నాని రూపాణి. ఎప్పుడైతే 3 లింగాలు అన్నామో, అందరూ చదువుకున్నారు కదా, తత్శబ్దానికి 3 లింగాలు చదివాము, ఏతత్ శబ్దానికి 3 లింగాలు చదివాము. ఇలా అన్నిటికీ లింగాలు, వచనాలు ఎలా ఉంటాయో అందరికీ ఐడియా ఉంది. సో అన్ని రూపాలు ఉంటాయి. సో పుంలింగ రూపం దానికి ఎలా వస్తుంది? పఠక్ అయితే పఠన్ అని వస్తుంది.
గచ్చన్ గచ్చతికి వస్తుంది. స్త్రీలింగం దానికే పఠంతి అని వస్తుంది. ఇది గుర్తు పెట్టుకోవాలండి. ఇది హ్రస్వ ఇకారము అయితే పఠంతి మనకి దాన్ని ఏమంటారు లకార రూపం అవుతుంది. అండ్ ఇంకో రకంగా కూడా వాడతారు, అది మళ్ళీ వచ్చినప్పుడు చెప్తాను దాని సంగతి ఏంటనేది. ఇక్కడ శత్రు ప్రత్యయంలో స్త్రీలింగ రూపంలో కావాలి అంటే దీర్ఘాలు ఉంటాయి. పఠంతి, గచ్చంతి, పిబంతి, హసంతి అలాగా. స్త్రీ ప్రత్యయాలు కూడా మళ్ళీ చదువుతారు. ప్రస్తుతం ఈ లెసన్ అంతా కాన్సన్ట్రేషన్ పుంలింగం మీద ఉంటుంది. పఠన్, గచ్చన్, పిబన్, హసన్, ఓకే, రుదన్ అట్లా అన్నిటికీ అలాంటి రూపాలు వస్తాయి. నపుంసక లింగము ప్రాతిపదికం లాగానే కనపడుతుంది. పఠత్ అని చెప్పి కనపడుతుంది. గచ్చత్, పఠత్ ప్రాతిపదికం ఎలా ఉంటుందో అదే విధంగా నపుంసక లింగ రూపము కనపడుతుంది. ఓకే, అయితే మొన్న మనం చెప్పుకున్నట్లు క్రియాపదము అంటే కేవలము లకార రూపము మాత్రమే, అంటే తింగంత రూపాన్ని మాత్రమే క్రియాపదము అంటాము. వేరే ఏ రకమైన ప్రత్యయాలను ఉపయోగించి క్రియని సిద్ధింపజేసే అంటే క్రియను తెలియజేసేటటువంటి రూపాలని ఏర్పరిచినప్పటికీ అవి క్రియాపదాలు కావు. జస్ట్ లైక్ కృదంతాలు. ఇప్పుడు సుబంతాలు మీకు తెలిసినటువంటి ప్రత్యయాలు ఏం ప్రత్యయాలు? సుప్పు ప్రత్యయాలు. అన్ని తెలియకపోయినా సుప్పు అంటారని తెలుసు, రైట్? ఇంకొకటి కృత్ ప్రత్యయాలు, బికాజ్ మీరు చదువుకున్నారు కాబట్టి ప్రవేశం నుంచి పరిచయ వరకు కూడా కృత్ ప్రత్యయాలు చదివారు కాబట్టి. నెక్స్ట్ తింగ్ అనే ప్రత్యయాలు చదివారు. తింగ్ ప్రత్యయాలు అందరికీ తెలుసు, లకార ప్రత్యయాలు అవి 18 ఉంటాయి. సుప్ అనేది 21 ప్రత్యయాలు ఉంటాయి, శబ్దాలకు వస్తాయి కాబట్టి విభక్తులు వస్తాయి దాని ద్వారా. బట్ తింగ్ ప్రత్యయాలు కృత్ ప్రత్యయాలు మాత్రం చాలా ఉన్నాయి, నంబర్ ఆఫ్ ప్రత్యయాలు ఉన్నాయి. మనకి దానిలోంచి ఏరి ఏరి కోరి కోరి అన్నట్టుగా మనం 9 రూపాలు మాత్రమే చదువుకుంటాం. కోవిదలో ఇంకేం కృత్ ప్రత్యయాలు రావు, జస్ట్ ఇంతవరకు 9 రూపాలు. ఎందుకంటే ఇవే బాగా ఉపయోగించేటటువంటి రూపాలు కాబట్టి అంతవరకే మనము నేర్చుకుంటాం. ఓకే, సో కృత్ ప్రత్యయాలు, తద్ధిత తింగ్ ప్రత్యయాలు. తింగ్ ప్రత్యయాలు అంటే లకార రూపాలు వస్తాయి. సో తింగ్ ప్రత్యయాలు, కృత్ ప్రత్యయాలు వేటి మీద వస్తాయి? ధాతువుల మీద వస్తాయి. సుప్రత్యయాలు నామపదాల మీద వస్తాయి. ఓకే, బట్ ఈ కృత్ ప్రత్యయాలు ధాతువుల మీద వచ్చి క్రియనే తెలియచేసేటటువంటిగా ఉన్నప్పటికీ కూడా కృత్ ప్రత్యయాలు క్రియాపదాలు కావు. అవి ఎలా అవుతాయి? ఎయిదర్ అవ్యయాలుగా ఉంటాయి. మనకు తెలిసిన 9 ఇంకా 8, 9 ఇప్పుడు నేర్చుకుంటారు. ఇప్పటి వరకు ఉన్న 7 కూడా అవి ధాతువులుగా ల్యప్, త్వా, తుమ్ ఈ 3 ధాతువులు అవ్యయాలుగా ఉన్నాయి. ఆ 3 రూపాలు అవ్యయ రూపాలుగా ఉంటాయి. బట్ మిగిలినవన్నీ ఏవైతే ఉన్నాయో తవతు కానీ, క్తా కానీ, తవ్యత్, అనియర్ కానీ, ఇప్పుడు చదవబోయే శత్రు, శానచ్ కానీ ఈ 6 కూడా మీకు నామపదాలను ఇస్తాయి, నామవాచక పదాలను ఇస్తాయి. లింగ భేదాలు వచ్చాయి అంటే అర్థం ఏంటి? అవి నామపదాలు అంటే ఒక వ్యక్తికో ఒక వస్తువు దేనికో విశేషణాలుగా వాడతారు. నామపదాలు అన్నంత మాత్రాన కేవలం పఠన్ అంటే చదువుతూ అంటే అర్థం కాదు, అవి విశేషణాల కింద వాడతారు. ఈవెన్ దో తా ప్రత్యయం, తవతు ప్రత్యయం మళ్ళీ క్రియను కంప్లీట్ చేసేట్టుగా లౌకిక వ్యవహారంలో ఉన్నప్పటికీ కూడా, లౌకిక సంస్కృతంలో, బట్ మామూలుగా పఠన్ ఇవి మీకు ఈ శత్రు ప్రత్యయ రూపాలు అలా ఉండవు. అవి ఎయిదర్ క్రియను జరుగుతూ ఉందని కంటిన్యూస్ టెన్స్ కింద వాడతాము, లేదు మెయిన్ గా వాడేది శత్రు శానచ్ ప్రత్యయాలని విశేషణాలుగా వాడతారు. విశేషణము అనగానే మీకు అన్ని తెలుసు కదా. విశేషణము అనగానే దానికి సంబంధించిన విశేష్యము ఒకటి వస్తుంది. ఆ విశేష్యానికి తగ్గట్టుగా దీని యొక్క లింగ విభక్తి వచనాలు మారుతూ ఉంటాయి. తవతు, క్తా కూడా విశేషణాలుగా వాడతారండి. ఓకే, తవతు, తా కూడా విశేషణాలుగా వాడతారు. బట్ ఆ ప్రయోగాలు మీకు రాలేదు. బట్ ఇవి మాత్రం మీకు విశేషణాలుగా వాడటం అనేది ఈ లెవెల్లోనే నేర్చుకుంటారు. సో ఎలా వస్తాయి? ఇప్పుడు బాలక పఠన్ బాలకః అని ఇచ్చారంటే ఇక్కడ విశేషణము విశేష్యము బాలకః అవుతోంది. ఈ బాలకుడు ఎటువంటి వాడు? మామూలుగా మనం ఏం చెప్తాము? ఉత్తమః బాలకః, మనకు తెలిసింది ఇంతవరకు. లేదు ప్రథమః బాలకః, లేదు ఏకః బాలకః, లేదు కశ్చ్ బాలకః. ఇవి మనకు తెలిసిన విశేషణాలు. ఇప్పుడు చెప్తున్నది ఏమిటంటే పఠన్ బాలకః అంటున్నారు. అంటే అర్థం ఏంటి? చదువుతున్న బాలుడు అంటే ద బాయ్ హూ ఈజ్ రీడింగ్.
మనము అక్కడ పేపర్ చదువుతున్నాడే అంటాం కదా, అలాంటి వాక్యం వచ్చింది కదా నిన్న. ఆ పేపర్ చదువుతున్న అతనే రమేషు. ఎలా చెప్తాం? చదువుతున్న అతను చెప్పాలంటే ఎలా చెప్తాం మరి? అతను మామూలుగా లేడు, చదువుతున్నవాడుగా ఉన్నాడు. సో అది చెప్పటానికి ఈ శత్రు ప్రత్యయం చెప్తాం. మనం కలుస్తామండి పెళ్లిళ్ళలోనో ఏదో మీటింగ్లో, లేకపోతే జనాలు మామూలు రోడ్డు మీద మాట్లాడుతుంటారు, కలుస్తాము. మనకు ఒక వ్యక్తి పేరు ఊరు తెలియదు, బట్ ఆ వ్యక్తిని రిఫర్ చెయ్యాలి. అతనే ఆ రోజు నేను చూసింది రిఫర్ చెయ్యాలి. ఎలాగా? అతనో లేకపోతే ఆమె ఎవరో రిఫర్ చెయ్యాలి. ఎలా చేస్తాం? బట్ అక్కడ చూస్తున్నాం, అక్కడ నిలబడి మాట్లాడుతున్నాడే, లేకపోతే అక్కడ వాడు ఏదో పని చేస్తున్నాడే, లేకపోతే ఏదో పూకొస్తున్నాడే, లేదంటే షాప్ లో ఏదో కొంటున్నాడు, ఆ ప్రెసెంట్ ఆ జరుగుతున్న దాన్ని రిఫర్ చేస్తూ అతన్ని చెప్తాం. అతనో ఆమె ఎవరో ఒకళ్ళు. సో ఈ విశేషణాల రూపంలో శత్రు ప్రత్యయాలు వాడటం అనేది పరిపాటి చాలా విపరీతంగా ఉంటుంది అది. ఓకే. సో ఎప్పుడైతే విశేషణం అన్నామో దానికి అన్ని విభక్తులు లింగ ప్రకారంగా వస్తూ ఉంటాయి కదా వచనాలను. దానికి అవన్నీ ఉంటాయన్నమాట. ప్రస్తుతానికి స్త్రీలింగ నపుంసకలింగ శబ్దాల గురించి మాట్లాడడం 2-3 పాఠాలు అయ్యాక అవన్నీ ఎంటర్ అవుతాయి నెమ్మదిగా పిక్చర్ లోకి. సో ఇప్పుడు ప్రస్తుతం మనము పుల్లింగ శబ్దాలకి గురించే మాట్లాడుకుందాం. రైట్. చత్రంత పదాని విశేషణాని అతః విశేషణ విశేష్య భావ నియమాః అనుస్రియంతే అనుసరించబడతాయి. ఓకే, పడుతున్నాం. అవి ఖచ్చితంగా ఫాలో అవుతాం అన్నమాట. సో కొన్ని ధాతువులకు ఉరికిన రూపం ప్రాతిపదిక రూపం ఇస్తే మనకు తెలిసిన రూపం పఠతి, ధాతు రూపం పఠ అయితే పఠకి అత్ చేరుతుంది, పఠత్ అవుతుంది. అలాగే లిఖ్ కి అత్ చేరుతుంది, లిఖత్ అవుతుంది. అలాగే గమ్ ధాతు మనకి కదా, గమ్ ప్లస్ అత్ గమత్ అవదు, గచ్చత్ అవుతుంది. దాంట్లో వేరే రూల్స్ ఉంటాయి, మీకు తెలిసిందే. గచ్చతి వచ్చింది కదా మనకి అట్లా. అలాగే పశ్యతి ఉండి దృశ్య ప్లస్ అత్. కానీ ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, పశ్యతి అని ఉంది కదా కాబట్టి పశ్య ప్లస్ అత్ పశ్యత్ అయింది అనుకోకూడదు, దాని ధాతువుతోనే రావాలి. రైట్. దృశ్య ధాతువు యొక్క లకార రూపం పశ్యతి, కానీ పశ్య ధాతువు యొక్క లకార రూపం కాదు పశ్యతి. సో దృశ్ ప్లస్ అత్ పశ్యత్ అవుతుంది. అలాగే ఉపసర్గలతో కూడినా కూడా ప్రవిశతి ఇవి ఉన్నాయనుకోండి, అవి పరస్మైపది రూపాలే కదా. ప్రవిశతి, ఉపవిశతి ఇవన్నీ పరస్మైపది రూపాలు. సో కాబట్టి వాటికి కూడా ప్ర ప్లస్ విశతి ప్రవిశతి ఉన్న ఆ చివరిలో విష్, ప్ర ప్లస్ విష్ అనేది దాని ధాతువు కాబట్టి అత్ జరి ప్రవిశత్ అవుతుంది. ఓకే, ప్రవిశత్ అవుతుంది. సో ఇవి రూపాలు ఎలా వస్తాయి, ఎలా సిద్ధిస్తాయి అంటే, ఇప్పుడు మీకు కావాల్సింది ఏంటి అంటే శత్రు ప్రత్యయంలో ఈ ప్రవిశత్ అనేటటువంటి ఈ ప్రాతిపదిక, పఠత్ అనేటువంటి ఈ ప్రాతిపదిక పఠన్ అనే పుంలింగ రూపాన్ని ఎలా తీసుకుంటుంది మనకి తెలియదు కదా. ఎన్నిటికని గుర్తుపెట్టుకుంటాము, ఎలా? దీనికి ఏమన్నా రూల్ ఉందా అంటే ఒక రూల్ ఉంది. ఏమిటది? వర్తమాన పుంలింగ ఏకవచన రూప సిద్ధి. పుంలింగంలో ఏకవచన రూపం అంటే పఠన్, గచ్చన్, పిబన్, లిఖన్, హసన్ ఇలాంటి రూపాలు ఎలా వచ్చాయి అని తెలుసుకోవడానికి. వర్తమాన కాలంలో అంటే మనకు తెలిసిన కర్తరి, వర్తమాన కాలం, లట్లకారం అంటే మనం మొట్టమొదటి నేర్చుకున్న టేబుల్ ఏదైతే ఉందో పఠతి, పఠతః, పఠంతి, ఆ టేబుల్ ఏదైతే ఉందో దాంట్లో వర్తమాన లట్ బహువచనం ప్రథమ పురుష బహువచనం ఏదైతే ఉంది పఠంతి ఉంటుంది, ఆర్ గచ్చంతి ఉంటుంది. సో దీంట్లో నుంచి చివర ఉన్నటువంటి ఆ తీ ఉందే, అది తీసేస్తే వచ్చే రూపం గచ్చన్. వర్తమాన లట్లకార ప్రథమ పురుష ఏకవచనం కర్తరి, ప్రథమ పురుష ఏకవచనం నుంచి ప్రథమ పురుష బహువచనం నుంచి చివర ఉన్నటువంటి తి అనే వర్డ్ ని తీసేస్తే, అనే లెటర్ ని, వర్డ్ కాదు లెటర్ ని తీసేస్తే, అక్షరాన్ని తీసేస్తే వచ్చే రూపం ఏదైతే ఉంటుందో అది శత్రు ప్రత్యయం యొక్క పుంలింగ ఏకవచన రూపము. ఓకే, ఎందుకండి ఇలా రూల్ పెట్టారు అంటే దీనికి కొన్ని, మీకు దదాతి క్రియాపదం తెలుసు కదా, దదాతికి బహువచనం ఎలా వస్తుంది? దదతి అని వస్తుంది. దాంట్లో మరి నకారం లేదు కదండి, దానికి దదన్ అని పెట్టకూడదు. అందుకని ఇలాంటివి కొన్ని ఉన్నాయి, రూల్స్ ఉన్నాయి కొన్ని దీనికి. అందుకని ఏం చెప్పారంటే శత్రు ప్రత్యయం యొక్క పుంలింగ ఏకవచన రూపం రావాలి అంటే ముందు మీరు ఏం గుర్తుపెట్టుకోవాలన్నమాట, ఆ ధాతువు యొక్క లట్లకారం యొక్క ప్రథమ పురుష బహువచన రూపం గుర్తుపెట్టుకోవాలి. పెట్టుకుని ఆ చివర ఉన్నటువంటి తీ అనే అక్షరాన్ని తీసేస్తే వచ్చే రూపము ఆ ధాతువు యొక్క శత్రు ప్రత్యయ పుంలింగ ఏకవచన రూపము. ఓకే, అలా పఠంతి వచ్చింది.
సో పఠన్ అవుతుంది. లిఖంతి వస్తుంది, లిఖన్. హసంతి హసన్, పశ్యంతి పశ్యన్, అలాగే గచ్చంతి గచ్చన్. అట్లాగే ఇంకా వెర్బ్స్ ఇంకా మనకి ప్రవిష్ ఇక్కడ ఊరికి జస్ట్ కొన్ని ఒక 5-6 ఇచ్చాం, అన్ని ఇవ్వలేం కాబట్టి. ప్రవిశంతి ప్రవిశన్, క్రీడంతి క్రీడన్. ఇలాగా మనకు అన్ని కూడా పుంలింగ ఏకవచన రూపాలు అలా వస్తాయి. సో ఇక్కడ ఏం రాసాం మనం? లట్ ప్రథమ పురుష ఏకవచనం రాసాము, దాన్ని బహువచనం అంటే మనకు ముందర బహువచనం కాదుగా, మనం పఠతి పఠసా పఠంతి అండమే అలవాటు కదా, అందుకని ఏక బహువచనాలు రాసుకున్నాం అంతే. ఓకే, సో పఠంతి ఇలా వచ్చినప్పుడు దీనిలో నుంచి ఈ తీ తీసేస్తే చివరికి వచ్చిన తీ పుంలింగ ఏకవచనం శత్రు ప్రత్యయ రూపం ఎలా వచ్చింది? పఠన్ లిఖన్ గచ్చన్ పశ్చన్ ప్రవిశన్ ఇలా వచ్చింది. ఇప్పుడు ఎప్పుడైతే ఇలా వచ్చిందో దీనికి రూపాలు ద్వివచన బహువచన రూపాలు కూడా ఉంటాయి కదా మరి ఏకవచనం అన్నప్పుడు. సో అవి ఎలా వస్తాయి? మీకు బేసిక్ గా భవాన్ శబ్దం లాగానే, కాకపోతే భవాన్ లో వాకి దీర్ఘం ఉంటుంది, ఇక్కడ ఉండదు అంతే. ఏకవచనంలో మిగతా అంతా సేమ్ ఉంటుంది. భవాన్ భవంతో భవంతః చదివారు కదా మీరు, రైట్? భవాన్ అలాగే పఠన్ పఠంతౌ పఠంతః, లిఖన్ లిఖంతౌ లిఖంతః, క్రీడన్ క్రీడంతౌ క్రీడంతః, గచ్చన్ గచ్చంతౌ గచ్చంతః, పశ్యన్ పశ్యంతో పశ్యంతః, హసన్ హసంతౌ హసంతః, సో ఆన్ అండ్ సో ఫోర్త్. ఓకే, ఈ రకంగా పుంలింగ రూప సిద్ధి జరిగి దాని యొక్క ఏకవచన ద్వివచన బహువచన రూపాలు ఈ విధముగా వస్తాయి. ఇక్కడ ఈ లెసన్ లో కేవలం బహువచనాలు మహా అయితే 1-2 చోట్ల ద్వివచనాలు ఇచ్చారు, కానీ మిగతా విభక్తులు ఇక్కడ ఇవ్వాల. తర్వాత లెసన్ లో మీకు ఏం చేస్తారంటే విభక్తులు వస్తాయి, మొత్తం టేబుల్ ఇస్తారు, మొత్తం శబ్ద రూపం మొత్తం ఇస్తారు. కాబట్టి ఇప్పుడు దాని గురించి అవసరం లేదు. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? శత్రు ప్రత్యయ పుంలింగమే చదువుతున్నాం ప్రస్తుతం. దాంట్లో ఏకవచన రూపం రావాలంటే వర్తమాన లట్లకార ప్రథమ పురుష బహువచన రూపం తీసుకుని దానిలో ఉన్నటువంటి చివర తి అనే అక్షరాన్ని తీసివేస్తే వచ్చేటటువంటి రూపం ఏదైతే ఉంటుందో అది ఆ ధాతువుకి సంబంధించినంత వరకు పుంలింగంలో ఏకవచన రూపము. ఓకే, ఇది మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది. ఇంతవరకు అర్థమైందా? ఓకే, ఎస్ కృష్ణపణి చెప్పండి. మేడం, ఈ ప్రత్యయాన్ని వాడుతున్నప్పుడు అంటే కర్తని బేస్ చేసుకునే ఆ ఏకవచన ద్వివచన బహువచనాలు వస్తాయండి? అంటే ఇక్కడ 2 రకాలు ఉన్నాయి. నేను ఇంకా ముందుకు వెళ్ళలేదు కాబట్టి ఫుల్ గా చెప్పడం కుదరదు. బట్ నేను ఇప్పుడు ఏమన్నాను, విశేషణాలుగా వాడతామని చెప్పిన మెయిన్ యూసేజ్ విశేషణాలు దాన్ని. బట్ మనము తాత్కాలిక వర్తమాన కాలం అనేటటువంటి ఒక మాట మాట్లాడాం. అంటే నిన్న చెప్పుకున్నాం కదా మొన్న క్లాస్ లో, హీ ఈజ్ రీడింగ్ అనేది ఏదైతే ఉందో దానికి వాడినప్పుడు అది కర్తానుసారం ఉంటుంది. ఓకే, రామః పఠన్ క్షీరం పిబతి సంథింగ్ ఏదో, అప్పుడు చదువుతూ అంటే 2 యాక్షన్స్ సైమల్టేనియస్ గా జరుగుతూ ఒకే కర్త చేస్తూ ఉంటాడు. 2 యాక్షన్స్ ని సైమల్టేనియస్ గా జరుగుతాయి, ఒకటి ముందు ఒకటి తర్వాత కాదు. సైమల్టేనియస్ గా జరుగుతున్నాం అంటే ఒకే సమయంలో 2 పనులు జరుగుతున్నప్పుడు ఒక పనికి అది ముందు వెనకతో సంబంధం లేదు దానికి. అప్పుడు రామః పఠన్ దూరదర్శనం పశ్యతి అన్న, రామః దూరదర్శనం పశ్యన్ పఠతి అన్న ఒకటే. 2 జరుగుతున్నాయి అక్కడ. టీవీ చూడటం అనే పని, చదవడం అనే పని 2 ఒకేసారి జరుగుతున్నాయి. కాబట్టి మీకు 2 కూడా ఒకే కర్త చేస్తున్నాడు కాబట్టి అక్కడ ఏమవుతుంది, ఒకదానికి శత్రు ప్రత్యయం. ఎందుకంటే ఏకవాక్యంగా రాయడానికి. అదే 2 వాక్యాలుగా రాస్తున్నప్పుడు రామః దూరదర్శనం పశ్యతి ఫుల్ స్టాప్ పెట్టి పఠతి రాయొచ్చు. కానీ 2 వాక్యాలుగా చెప్పడం కాదు కదా మన ఉద్దేశం, ఒక వాక్యంగా చెప్పటం. సో అంటే చెప్తా, ఒక్క నిమిషం. మీ డౌట్ ఇంకా ఫుల్ క్లారిఫై చేయలే నేను. సో ఎప్పుడైతే ఒక కర్త 2 పనులను చేస్తూ ఉన్నాడు అంటూ ఒక పక్కన దాన్ని 2 వాక్యాల కింద కాకుండా ఏకవాక్యంగా చెప్పాలన్నది మన ఉద్దేశం అయినప్పుడు అక్కడ శత్రు ప్రత్యయ లింగము కర్తను అనుసరిస్తూ ఉంటుంది. లింగము ఆర్ వచనము ఏదైనా కానీ. ఓకే, కానీ ఇది కేవలం ప్రథమా విభక్తిలోనే అలా ఉంటుంది. కేవలం అంటే ఇప్పుడు రాముడు చదువుతూ చూస్తున్నాడు ఆర్ చూస్తూ చదువుతున్నాడు అని చెప్పినప్పుడు మాత్రమే సాధ్యం పడుతుంది. కానీ చదువుతున్న రాముని పిలువు, చదువుతున్న రాముని చేత అంటున్నప్పుడు అది వర్కౌట్ అవ్వదు. అక్కడ విశేషణంగా మాత్రమే వర్క్ చేస్తుంది శత్రుప్రత్యయం. అది తర్వాత నేర్చుకుంటాం, సెకండ్ లెసన్ థర్డ్ లెసన్ లో నేర్చుకుంటాం. బట్ ఎప్పుడైతే ఇలా చెప్తున్నామో ఈ వాక్యం కూడా కరెక్టే. రామః పఠన్ దూరదర్శనం పశ్యతి అని చెప్పినప్పుడు
కర్త 2 పనులను ఒకే కాలంలో చేస్తున్నాడు. ఆ సందర్భాన్ని మనం ఏకవాక్యంగా చెప్దామని ప్రయత్నిస్తున్నాం కాబట్టి అక్కడ ఒక క్రియకి సంబంధించినంత వరకు శత్రు ప్రత్యయ రూపం రాస్తాము. ఆ రూపము ఆ యొక్క కర్త యొక్క లింగ వచనానుసారం ఉంటుంది. అది కూడా ప్రథమా విభక్తికి సంబంధించినంత వరకు మాత్రమే. ఎందుకు? కర్తరి ప్రయోగంలో కర్తృపదం ప్రథమా విభక్తిలోనే ఉంటుంది కదా మరి. అందుకు అలా కాకుండా మిగతా సందర్భాలు చెప్పాల్సి వచ్చినప్పుడు అక్కడ మాత్రం శత్రు ప్రత్యయాలు విశేషణాలుగా మాత్రమే ఉపయోగిస్తారు. అక్కడ ఆడుతున్న మైదానంలో ఆడుతున్న బాలుని పిలువు అన్నప్పుడు అక్కడ బాలుడు ఎలాంటి వాడు? ఆడుతున్నవాడు. సో అక్కడ విశేషణంగా మాత్రమే ఉంది. అక్కడ మీరు ఈ శత్రు ప్రత్యయం తాత్కాలిక వర్తమాన కాలం యూజ్ చేయలేరు. ఓకేనా? అర్థమైందా మీకు? వస్తాయి నెమ్మదిగా. ఇంకా మొట్టమొదటి ఇంకా వాక్యాలు కూడా చదవలేదు కదా మనము, నెమ్మదిగా అర్థమవుతాయి. అంటే నా నా డౌట్ ఏంటంటే మేడం, అది మనకి ఇప్పుడు ఏకవచనం, ద్వివచనం, బహువచనం అని చెప్పారు కదా. ఇప్పుడు కర్త ఏకవచనం అయితే ఇది మనకి శత్రు ప్రత్యయం ఏకవచనం అవ్వాలి, అలాగే ద్వివచనం బహువచనం అయితే దానికి తగ్గట్టుగా ఉండాలా అని నా డౌట్. నిన్న వాక్యాలు అలాగే చదివాం మనం. చివరిలో చూడండి, గాయకౌ గాయంతౌ నేత్రే నిమీలితవంతౌ చదివామా? వచ్చిందా కిందన? కపయ ఖాదంత ఏవ ఉత్పతితవంత చదివామా? అట్లా వస్తుంది. ఓకే, సో ఇది యాక్చువల్ గా జరిగేటటువంటి. అయితే దీనికి ముందరకు జస్ట్ వెళ్లే ముందర మళ్ళీ నేను మర్చిపోతానని, మొన్న నేను కూడా 4 రోజులు అయింది కదా పాఠం చెప్పి ఒక ఫ్లోలో కొట్టుకుపోయాను కాబట్టి వెంటనే మీరు అడిగిన దానికి టక్కుమని చెప్పలేదు. మీ క్లాస్ పెట్టంగానే నాకు థాట్ వచ్చింది, సరే ఇవాళ చెప్దాలే, మళ్ళీ మెసేజ్ పెట్టి కన్ఫ్యూజ్ చేయడం ఎందుకని ఊరుకున్నా. మొన్న మనకి ఒక చిన్న డిస్కషన్ వచ్చింది, భవిష్యత్ కాలంగా మనము శత్రు ప్రత్యయం ఎలా చెప్తాము అని. అప్పుడు నేను అన్నాను, ఉండండి అట్లాంటి సందర్భం కుదరదు కదా, మనం ఎలా చెప్తాం అని. కాదు, యాక్చువల్ గా జరిగేది ఏమిటి అంటే, ఏమండి రేపు నేను వెళుతూ వాళ్ళని కలుస్తాను అన్నప్పుడు ఈ కలవడం అనేది కూడా రేపే జరుగుతుంది కదా, ఇవాళ జరగదు కదా. ఇవాళ జరగనప్పుడు వర్తమాన కాలం వాడలేము, కరెక్ట్ కదా. సో అందుకని ఆ కంప్లీట్ గా రాసేటటువంటి క్రియాపదం ఏదైతే ఉందో అది భవిష్యత్ కాలం రాసేస్తున్నాం, రైట్? గమిష్యామి అనో లేకపోతే ఏదో చెప్పేస్తున్నాం. కానీ ఈ రూపం ఏదైతే ఉందో, నేను వెళుతూ కలుస్తాను, ఆ రూపం ఏదైతే ఉందో ఆ వెళ్ళడం అనే క్రియ కూడా ఎప్పుడు జరుగుతోంది? నెక్స్ట్ డేనే జరుగుతోంది, భవిష్యత్తులోనే జరుగుతోంది, ఇప్పుడు జరగట్లా. మరి ఇక్కడ ఏం చెయ్యాలి అంటే, భవిష్యత్ కాలానికి కూడా శత్రు ప్రత్యయ రూపాలు ఉన్నాయి. శానచ్చు ఉంది, డిపెండింగ్ అపాన్ ఆత్మనేపది పరస్మైపది. సో కరిష్యతి అని ఉందనుకోండి, పఠిష్యతి ఉందనుకోండి, పఠిష్యన్ అని వస్తుంది, పఠిష్యన్ అని వస్తుంది, పఠిష్యన్ పఠిష్యంతౌ పఠిష్యంత వస్తుంది. జస్ట్ లైక్ పఠన్ లాగానే, పఠతి చదివాం, పఠిష్యతి చదివాం కదా. సో భవిష్యత్ కాలానికి కూడా ఆ రూపం ఉంది ఒక సూత్రం ద్వారా. నాకు తర్వాత దేవుడు ఇలా మర్చిపోయాను అనుకున్నా, జస్ట్ ల్యాప్టాప్ మూసాను, టక్కుమని వెలిగింది నాకు. సో పఠిష్యన్ అని కూడా ఉంది. దానికి ఎలా చెప్పాల్సి వస్తుంది మనము? ఏది వాక్యం ఏం చెప్పండి ఒకటి ఏదైనా అలాంటిది. అహం స్వహ పఠిష్యన్ దూరదర్శన్ మమ బాంధవ గృహే. తెలుగులో చెప్పండి వాక్యం, పెద్ద వాక్యం వద్దు, చిన్నగా ఉండేట్టుగా మీ పర్పస్ సర్వేట్ గా తెలుగు వాక్యం చెప్పండి. రేపు నేను సినిమా చూస్తూ, ఆయన చెప్పిందే సినిమా చూస్తూ ఏదైనా తింటాను, పాప్కార్న్ తింటాను, లేదా డ్రింక్ తాగుతాను. ఓకే, పాప్కార్న్ ఏమంటాం తెలియదు కాబట్టి మనకి శీతల పేయం అనుకుందాం. శీతల పేయం, రైట్? సో శ్వః అహం, ఓకే, శ్వః అహం రేపు నేను, అయిపోయింది అక్కడికి. సినిమా చూస్తూ, చలచిత్రం చూస్తూ, ఆ చూడడం అనే ప్రక్రియ ఎప్పుడు జరుగుతుంది? సరే అది పక్కన పెడదాం, మిగతా చెప్దాం. శీతల పేయం, ఓకే, శీతల పేయం పానీయం లేకపోతే ఏదో ఒకటి కూల్ డ్రింక్ తాగుతాను అంటే పాస్యామి. పాస్యామి కదా వచ్చేది మనకి, వస్తుంది కదా ఫ్యూచర్ టెన్స్ పాస్యామి. మిగతా డాష్ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ పక్కన పెట్టుకోండి. అహం శ్వః చలచిత్రం డాష్ శీతల పానీయం పాస్యామి. ఇప్పుడు ఈ డాష్ లో పాస్యామి తాగుతాను అని చెప్తున్నాం కాబట్టి బాగానే ఉంది. మధ్యలో ఈ చలచిత్రం చూడటం అనే ప్రక్రియ కూడా ఎప్పుడు జరుగుతుంది? ఆ రోజే జరుగుతుంది, నెక్స్ట్ డే, ఈ కూల్ డ్రింక్ తాగే టైంలో జరుగుతుంది. కాబట్టి అది ఎప్పుడైతే పాస్యామి అని భవిష్యత్ కాలం చెప్పామో, దీనికి కూడా ఈ చూడటము అనేటువంటి క్రియ ఏదైతే ఉందో దానికి కూడా భవిష్యత్ కాల రూపం తీసుకుని
దానికి శత్రు ప్రత్యయం పెట్టాలి. భవిష్యత్ కాలం ఏంటి? పశ్యామికి ద్రక్ష్యతి. ద్రక్ష్యతి. సో అక్కడ మళ్ళీ ఉత్తమ పురుష తీసుకోకూడదు, ద్రక్ష్యతియే తీసుకోవాలి. ద్రక్ష్యన్ అని పెట్టాలి. సో ఒక్క నిమిషం వాక్యం మొత్తం చెప్పనివ్వండి, ఒక్క నిమిషం. అహం శ్వః చలచిత్రం ద్రక్ష్యన్ శీతలపానీయం పాస్యామి. ఓకే, యా పద్మప్రియ గారు ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు ఉత్తమ పురుషం ఎందుకు వాడట్లేదు? నేను కదా చూస్తోంది అక్కడ. అయినప్పటికీ నేను అనే దానికి ఇప్పుడు ఉత్తమ బాలక అంటాము, ఉత్తమ అహం అని కూడా అంటాం. సో ఇక్కడ మీరు అక్కడ ఉత్తమ పురుష తీసుకోవడం అంటే అక్కడ మీరు అక్కడ కేవలం రూపసిద్ధి మాత్రమే, పుంలింగ ఏకవచన రూపసిద్ధి మాత్రం తీసుకోవడానికే లట్లకార రూపం వాడతారు. కానీ అంతకు మించి లట్లకారం రోల్ ఏమీ ఉండదు శత్రు ప్రత్యయంలో. ఓకే, చదువుతున్న బాలకుడు అంటాము, చదువుతున్న నేను అంటాము. మరి రెండు చోట్ల చదువుతున్నానే వస్తుంది, కానీ వేరే రకమైనది రాదు. అలా కాకుండా బాలకుడు చదివాడు అంటే వేరు వస్తుంది, నేను చదివాను అంటే వేరు. అప్పుడు వచ్చే క్రియాపదం వేరు, ఇది క్రియాపదం కాదు. పురుషులు దేనికి ఉంటాయి? క్రియాపదాలకు ఉంటాయి. పురుషులు క్రియాపదాలకు ఉంటాయి, కానీ మనకి వేటికి ఈ విశేషణ పదాలకి పురుషులు ఉండవు, విభక్తులు ఉంటాయి, వచనాలు ఉంటాయి, లింగాలు ఉంటాయి. రైట్? సో అదనమాట. రైట్? లెప్పకి ఎలా అయితే మనము దేనికైనా అవే తీసుకుంటామో ఇక్కడ కూడా అలాగే తీసుకోవాలి. అంటే అది కాదు, ఇక్కడ ఏంటంటే గాల్ ఎప్పులు అవ్యయాలు. ఇక్కడ మీరు ఏమవుతుంది, ఇప్పుడు అవి మళ్ళీ విభక్తులు మారినప్పుడు విభక్తులు మారతాయి, అవి విభక్తులు వచ్చినప్పుడు నేర్చుకుందాం. బట్ ఈ భవిష్యత్ కాలానికి ఆ రూపం రాసేటటువంటి ప్రక్రియ ఉంది, సూత్రం ఉంది దానికి, కాబట్టి అది కరెక్ట్. అలా చెప్తాం. ఎందుకంటే వర్తమాన కాలం అని చెప్తూ ఓ పక్కన ఆ క్రియాపదం వాడలేంగా రేపు జరిగేదానికి. వర్తమాన కాలం అంటే కేవలం 24 hours స్పాన్, ఆ తర్వాత జరిగేదానికి వర్తమాన కాల క్రియాపదం వాడలేము. బట్ శత్రు ప్రత్యయాన్ని భవిష్యత్ కాలంలో కూడా ఉపయోగిస్తాం. షానచ్ కూడా వాడతారు, అట్లా వస్తాయి, అవి కూడా వస్తాయి. మేడం అప్పుడు మారాలి కదా మేడం, ఇప్పుడు భూతకాలంలో కూడా మరి వర్తమాన కాలంది తీసుకోవాలని చెప్పారు కదా మీరు నిన్న. ఏమండి, ఒకటి మీరు అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ధాతువు అది వర్తమాన కాల రూపం ఎప్పుడు తీసుకుంటాం? కేవలం రూపసిద్ధి వరకే తీసుకుంటాం. ఒక్కసారి రూపసిద్ధి జరిగాక అది విశ్లేషణ పదం అయ్యాక దానికి భూతం ఏంటి, వర్తమాన కాలం ఏంటి? అంటే ఇప్పుడు మరి భవిష్యత్ కాలానికి మారింది కదా మేడం. కానీ భూతకాలానికి అట్లా ఉండదు. అప్పుడు అక్కడ ఎలా పెడతాం? క్రియాపదం భూతకాలంలోకి వెళ్తుంది, ఒరిజినల్ క్రియాపదం. ఓకే, ఒరిజినల్ క్రియాపదం పఠన్ ఆసీత్ అని అక్కడ మారుతుంది. అది లేదు, నిన్న నేను కూల్ డ్రింక్ తాగాను, ఇదే వాక్యం నిన్నకు మారుద్దాం. యహ అహం చలచిత్రం పశ్యన్ అనే చెప్పాలి అక్కడ. ఎందుకంటే భూతకాలం ఒకసారి మీకు దానికి శత్రు ప్రత్యయం రాదు. శత్రు ప్రత్యయం రూపం వచ్చేది ఎక్కడి నుంచి వస్తుంది? వర్తమాన కాలం రూపం నుంచి వస్తుంది. బికాస్ శత్రు ప్రత్యయం తాత్కాలిక వర్తమాన కాలం యాక్చువల్గా మనం చెప్పా కదా, మనం ఆ తర్వాత దాన్ని ఏమంటారు జస్టిఫై చేసుకున్నాం. కానీ వర్తమాన కాలం అంటే ఒకటే ఉంది, పఠన్ అస్తి అన్నా పఠతి అన్నా ఒక్కటే అర్థం. కానీ మనము అంటే ఇప్పుడు వాడుతున్న పద్ధతులకు అనుగుణంగా మనం కొంచెం రిలేట్ చేసుకుంటూ చెప్పాలి. కాబట్టి తాత్కాలిక వర్తమాన కాలం అని రీసెంట్ టైమ్స్ అంటే ఏదో 4-5 ఏళ్ళు కాదు, దాదాపు మనకు తెలియనప్పటి నుంచి అదే రూపం వాడుతున్నారు. సో అదే వాక్యం చెప్పాలి అంటే అప్పుడు ఏం చెప్పాలి? అహం. ఇప్పుడు మనం మీకు నిన్న వచ్చిన వాక్యాలన్నీ అలాంటివే. ఆయన డౌట్ అందుకే వచ్చింది కదా రమణ గారికి, అన్ని భూతకాల రూపాలు ఉన్నాయండి, ఉండవా భవిష్యత్ కాలం? అక్కడే వచ్చింది డౌట్ ఆయనకి. అందుకని ఎలా చెప్పాలి? యహ అహం చలచిత్రం పశ్యన్ శీతలపానీయం పీతవాన్, అయితే అపీతం, సారీ అపిబం ఏదో అవి చెప్పాలి. ఆ రెండిట్లో ఏదో ఒకటి పీతవాన్ ఆసం అని చెప్పాలి. మళ్ళీ పీతవాన్ కూడా కాదు కాబట్టి పీతవాన్ ఆసం, కొన్ని వ్యావహారికంగా చెప్పినా పీతవాన్, అట్లా చెప్పాలి. ఒక్క భవిష్యత్ కాలానికి మాత్రం దానికి రూల్ ఉంది కాబట్టి దానికి ఆ రకమైనటువంటి రూపం అనేది వస్తుంది. ఓకే మహోదయ, ఒక్క నిమిషం సవిత గారు, కృష్ణవేణి గారు చెప్పండి మీరు. మేడం ఇప్పుడు తాగుతూ చదివాను అన్నా, తాగుతూ చదువుతున్నాను అన్నా, తాగుతూ చదువుతాను అన్నా తాగుతూ అనే శబ్దమే వస్తోంది. కాబట్టి అన్నిటికీ
ఇదే శబ్దం పెడితే ఏమైతుంది? అసలు ఎందుకు ఏమవుతుందో మారాలి? మనకు తెలియదు. పాణిని గారు చెప్పలేదు కదా, మరి రూల్ చెప్పారు కదా, మనం దాని ప్రకారం వెళ్ళాలి. అది క్వశ్చన్ చేయలేం కదా మనం. ఇప్పుడు ఆనే అవును. ఎందుకంటారంటే దానికి ఆన్సర్ ఉండదు మన దగ్గర. ఇప్పుడు కృష్ణపణి గారు అన్నట్టు భూతకాలానికి మనం వర్తమానమే వాడుతున్నప్పుడు భవిష్యత్తుకి కూడా వర్తమానమే వాడొచ్చు కదా అన్నది నా ప్రశ్న. కరెక్టే, కానీ మనకి మరి దానికి వాళ్ళ సూత్రం వేరే చెప్పారు. దానికి వేరే సూత్రాల ప్రకారంగా ఇలా సిద్ధిస్తుంది అని వాళ్ళు చెప్పారు. మీ ధాతు పాఠ చూసుకున్నప్పుడు కూడా దాంట్లో మీరు కృదంతాలకు వెళ్ళి చూస్తే వస్తుంది, స్యా అని వస్తుంది ఒక చోట. స్యా అని శత్రు అన్న తర్వాత స్యా ప్లస్ శత్రు అని వస్తుంది, అంటే భవిష్యత్ కాల శత్రు రూపం. వాళ్ళు డిఫైన్ చేసిన దాన్ని మనం మార్చలేం కదా. అది అదొకటి. ఇంకోటి చెప్దాం. ఇంకొకటి, ఇది ఇంకా మొట్టమొదటి పాఠంలో ఇంకా నేను యాక్చువల్ గా మీకు వాటి రూపాలన్నింటికి ఎక్సర్సైజ్ కూడా చేయించలేదు. సో ఫ్యూచర్ లో వచ్చే డౌట్స్ అన్నిటిని ఇప్పుడే అడిగి నా దగ్గర నుంచి ఆన్సర్స్ ఎక్స్పెక్ట్ చేయకండి. ఫస్టే చెప్తాను నేను క్లియర్ గా. ఒక 4 పాఠాలు అయితే గానీ అసలు టాపిక్ మీద కొంతైనా అవగాహన అనేది కలగదు. 1% అయినా అవగాహన కలగదు. కలగనప్పుడు ఏం చేయాలి? ముందు మనం ప్రొసీడ్ అవ్వాలి. ఇక్కడికి ఫ్యూచర్ టెన్స్ ఏమవుతుంది, లేకపోతే ఇంకేదో ఏమవుతుంది అనుకుంటూ వెళ్ళామనుకోండి, ముందరికి వెళ్ళదు పాఠం. ముందరికి ఇది నేను డిస్కరేజ్ చేయడానికి చెప్పట్లేదు, ఫ్యాక్ట్ చెప్తున్నా. ఓకే, అది ముందర ఆహా ఇట్లా వస్తోంది, వాళ్ళు ఎలాంటి ఎగ్జాంపుల్స్ ఇచ్చారు, మనకి ఎలాంటి ఎక్సర్సైజెస్ ఇచ్చారు, ఇవన్నీ చేస్తూ వాళ్ళు ఎలా దాన్ని అర్థం చెప్తున్నారు, అవన్నీ చూసుకుంటూ 2-3 పాఠాలైనా గడిస్తే కానీ అసలు ఒక రకమైనటువంటి ఒక పిక్చర్ అనేది ఏర్పడదు. అర్థమవడం మాట పక్కన పెట్టండి, ఏర్పడదు. అందుకని కాసేపు గుర్రాలని కట్టేయండి. ఓకే, ఎస్. రమణ గారు ఇందాక హ్యాండ్ రైజ్ చేశారు, మళ్ళీ డౌన్ చేసేసారా? ఓకే ఫైన్. నేను సవిత. సవిత చెప్పండి. ఇందాక వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు అహం అని తీసుకున్నాం కదా, అన్ని నేను అని చెప్తున్నారు. మీరు పఠన్ లిఖన్ ఇవన్నీ పుంలింగ పదాలు అని చెప్తున్నారు కదండి. ఇప్పుడు ఆ నేను అనేది పుంలింగం అయితే అలా వాడాలా, లేకపోతే స్త్రీలింగం అయినా కూడా అలాగా వాడొచ్చా? స్త్రీలింగం అయితే ఇంకా నేను అదే చెప్పాక, స్త్రీలింగ ప్రత్యయాల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోవట్లేదు. ఇప్పుడు ఓన్లీ పుంలింగం గురించే ఈ లెసన్ ఉంది కాబట్టి స్త్రీలింగం వచ్చినప్పుడు దాని గురించి చెప్తున్నాం. ఓకేనండి, రైట్. భవానీ గారు చెప్పండి. మహోదయ్, ఇప్పుడు భూతకాలమైనా భవిష్యత్ కాలమైనా నేను టీవీ చూస్తూ తాగుతాను అన్నప్పుడు అది విశేషణం అవ్వదు కదా, అక్కడ శత్రు ప్రత్యయం. అక్కడ విశేషణం అవ్వట్లేదు, అక్కడ విశేషణం అవ్వట్లేదు. నేను అదే అంటున్నా, జనరల్ గా ప్రథమ విభక్తిలో ఉన్నప్పుడు రూపము విశేషణం కింద కనబడడానికి అవకాశం ఉంది. మన రిక్వైర్మెంట్ బట్టి, మనం చెప్దాం అనుకున్నటువంటి సందర్భాన్ని బట్టి. అది ప్రథమ విభక్తి రూపము విశేషణం కింద ఉండొచ్చు, ఇక్కడ కాదు విశేషణం కింద కూడా ఉండొచ్చు, లేదంటే కంటిన్యూస్ టెన్స్ కింద కూడా ఉండొచ్చు. బట్ ఒక్కసారి విభక్తులు మారినప్పటి నుంచి అది విశేషణం కిందే ఉంటుంది. ఓకే, ఈ రకంలో అది విశేషణం అవ్వదు కదా. టీవీ చూస్తూ తాగుతాను అన్నప్పుడు అది క్రియను తెలియజేస్తూ ఉంటుంది అంతే. అది క్రియాపదం కాదు మళ్ళీ. ఓకే, ఈ టర్మినాలజీ చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్ ఈ టర్మినాలజీ. సో అది మన ఉపోద్ఘాతం వాక్యాలు చదువుకుంటాం కాబట్టి ఎక్సర్సైజ్ పార్ట్ ఫస్ట్ మీకు తెలిసిన పార్టే కాబట్టి చూడండి ఒక్కసారి. నా బుక్ లో 9th పేజ్, ఎవరి బుక్ లో ఏం పేజో చూసుకోండి. అభ్యాస పంచమ. సో అధో నిర్దిష్టానాం లట్లకార బహువచనాంతం రూపం శత్రంత పుంలింగ ప్రథమైక వచనాంతం రూపం చ ఉదాహరణానుసారం లిఖత. ఏంలే, మీకు తెలిసిన రూపాలే ఇచ్చారు. పఠతి లిఖతి, వాటికి బహువచనాలు రాయమన్నారు. బహువచనం రాశాక తీ పీకేసి మిగిలిన రూపం పుంలింగ ఏకవచనం కాబట్టి అది రాయమన్నారు. పతతి పతంతి పతన్ వచ్చింది. క్రీడతి క్రీడంతి క్రీడన్. అన్మ్యూట్ చేసుకుని ఆన్సర్స్ చెప్పండి. క్రీడంతి క్రీడన్. నమతి నమన్. గచ్చతి గచ్చంతి గచ్చన్. పశ్యతి పశ్యన్. ఎవరి దగ్గర నుంచో ఒక్క నిమిషం ఉండండి, ఎవరి దగ్గర నుంచో పిల్లల సౌండ్లు అవి వస్తున్నాయి. దయచేసి వారు మాత్రం మ్యూట్ చేసేసుకోండి. పశ్యతి పశ్యంతి పశ్యన్. ధావతి
ధావంతి ధావంతి ధావన్ ధావంతి ధావన్ మిలతి మిలంతి మిలన్ మిలంతి మిలన్ యచ్చతి యచ్చంతి యచ్చంతి యచ్చన్ ఓకే నెక్స్ట్ స్మరతి స్మరంతి స్మరంతి స్మరన్ వహతి వహంతి వహంతి వహన్ తాడయతి తాడయంతి తాడయంతి తాడయన్ నృత్యతి నృత్యతి నృత్యంతి నృత్యన్ భజతి భజంతి భజంతి భజన్ దండయతి దండయంతి దండయతి సారీ దండయంతి దండయన్ కుప్యతి కుప్యంతి కుప్యన్ ప్రవిశతి ప్రవిశంతి ప్రవిశన్ సో ఈ రకంగా పరస్మైపది క్రియాపదాలు ఏమొచ్చినా సరే వాటన్నిటికీ లట్లకార రూపంలో ప్రథమ పురుష బహువచన రూపం రాసుకోవడం తీసుకోవడం అంటే కొంచెం అలవాటు అయ్యేంత వరకు ఆ తర్వాత దానిలోంచి తి మైనస్ చేస్తే వచ్చే రూపం పుంలింగ ఏకవచన రూపము సో పుంలింగ ఏకవచన రూపం కొంచెం అర్థమైంది కాబట్టి ఎందుకంటే మనకి ప్రథమ పురుష బహువచనం వచ్చు బాగానే వచ్చు మనకి బాగా నలిగినాయి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏం చేశారు అంటే క్రియాపదం ఇచ్చారు దానికి శత్రు ప్రత్యయ రూపం డైరెక్ట్ గా రాయమని అడుగుతున్నారు ఏకవచనం అండ్ బహువచనం పాఠయతి అని ఇస్తే ఏం చేశారు పాఠయన్న పాఠయంతః ఏక బహువచనాలు అనుసరతి అనుసరన్ అనుసరంత్యంతః అనుసరన్ అనుసరంతః ఆలపతి ఆలపన్ ఆలపంతః ఓకే స్ఖలతి కలయంతః అనకూడదండి స్ఖలంతః రాదు అన్నిటికీ దండయతి తాడయతి చోరయతి గణయతి క్షాళయతి వీటికి మాత్రమే ఇట్లాంటి వాటికి మాత్రమే యా వస్తుంది మిగిలిన చోట్ల యా రాదు తాడయతి సారీ స్ఖలతి అంటే స్ఖలంతః వస్తుంది స్ఖలంతః అంతే రాదు యా రాదు అంటే ఏంటండి ఇది స్కలతి అంటే ఏంటి ఆలపతి ఫస్ట్ అడిగారు ఆలాపం అంటే ఏంటండి ఆలపతి అంటే మాట్లాడటం వార్తాలాపం కుర్వంతి వస్తుంది కదా మనకి సో ఆలపతి అంటే మాట్లాడటం కలతి అంటే తడబడటం వాబ్లింగ్ అంటారు కదా తడబడటం అంటే పాడడం అనుకుంటాం మేడం ఏంటండి ఆలాపన అంటే పాడడం అనుకుంటా ఆలాపన పాడటం ఉన్నట్టు ఏదైనా వీటన్నిటికీ ఎలాంటి డిఫరెన్సెస్ ఉంటాయంటే నోట్లోంచి వచ్చే సౌండ్ దానికి రకరకాలు ఉన్నాయి మాట్లాడటము నోట్లోంచి వచ్చే సౌండ్ జృంభణం ఏదైతే ఉందో అంటే ఆవలింత అది నోట్లోంచి వచ్చేది వీటికి రకరకాలుగా ఉన్నాయి ఆ సందర్భాన్ని బట్టి అది ఒక్కొక్కసారి మాట్లాడటం అని తీసుకుంటాం పాడటం రాదు వార్త ఆలాప అంటే అక్కడ మాట్లాడటమే వస్తుంది ఓకే సో అలా అన్నమాట సో గాయతి ఆలపతి ఇప్పుడు జల్పతి అనే పదం ఆలపతిలోంచే వచ్చిందండి సో లపతి ధాతు నుంచి ఆలపతి వస్తుంది దానికి మాట్లాడటం అని ఉంది రకరకాలుగా ఉంది దానికి ఆ మీనింగ్ జల్పతి ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ జల్పతి అంటే ఊరికే సోది అంటే మన భాషలో సోది చెప్పుకోవడం అంటాం కానీ ఊరికే కబుర్లు చెప్పుకోవడం అంటారు చూడండి ఆ కబుర్లకి పర్పస్ఫుల్ కబుర్లు కాదు అవి మామూలుగా కనిపించాం అనుకోండి బాగున్నాను ఏదో కలిసాము ఏదో మాట్లాడుకున్నా ఉంటుంది దానికి జల్పనం అని పేరు అందుకనే మనకు వచ్చే వాక్యాల్లో మహిళా జల్పనం కుర్వంతి అని వస్తుంది అంటే అదేమి పర్పస్ఫుల్ గా ఏదో ఒక టాపిక్ మీద మాట్లాడుకోవడం అలా ఏముండదు జస్ట్ లైక్ దట్ మాట్లాడుకోవడం ఉంటుంది దాన్ని జల్పనం అంటారు ఇలా చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉన్నాయి బ్లా అది అంతే అది జల్పనం అంటారు ఇవి చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉన్నాయి అంతే పృచ్చతి పృచ్చంతః పృచ్చన్న పృచ్చంతః వర్ణయతి వర్ణయంతః వర్ణయంతః ఓకే వర్ణయంతః
వీళ్ళకి కొంతమంది మర్చిపోయినట్టున్నారు జాయిన్ అవ్వడం అనేది. వర్ణయన్ వర్ణయంతః. ఓకే, పరిశీలయతి పరిశీలయన్ పరిశీలయంతః. ఈ వెర్బ్ నేను చెప్తాను చూడండి. కీలయతి అంటే హైదరాబాద్ వాళ్ళకి ఉండండి, దాని అర్థం తెలుసా మీకు? తెలియదుగా, చెప్పనివ్వండి. కీల అనే మాట హైదరాబాద్ లో వాళ్ళు బాగా కార్పెంటర్స్ దగ్గర వింటూ ఉంటారు. కీల్ అంటే ఇప్పుడు మనకి ఇంగ్లీష్ లో హిందీలో మేకు. సో కీలయతి అంటే అర్థం ఏంటంటే మేకులు కొట్టడం, మేకులు కొట్టడం అనమాట. సో కీలయతి ఇప్పుడు చెప్పండి. కీలయంతః. అలాగే ఈ భాయయతి అని ఉంది. భాయయతి అనేది కూడా పఠతికి పాఠయతి ఎట్లాగో విభేతికి భాయయతి అలా వస్తుంది. అంటే అర్థం ఏంటుంది? చదవడం, చదివించటం, భయపడటం, భయపెట్టడం. భాయయతి అంటే భయపెట్టటం. ఇప్పుడు చెప్పండి దానికి. భాయయంతః. ప్రవిశతి సో ఫస్ట్ ఏం చేశారు? క్రియాపదం ఇచ్చి దాని యొక్క బహువచన రూపం రాసి దాని నుంచి పుంలింగ ఏకవచనం రాయండి అన్నారు. నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఏం ఇచ్చారు? క్రియాపదం ఇచ్చి దాని యొక్క శత్రు ప్రత్యయ ఏకవచన పుంలింగ ఏకవచన రూపము బహువచన రూపము రాయమన్నారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఉదాహరణానుగుణం వాక్యాన్ని పరివర్తయిత. అంటే ఇందాక మనం అనుకున్నాం కదా, ఒక్క నిమిషం, ఇవి నేను ఎవరిని అడిగితే వాళ్లే చెప్పాలి కాబట్టి అందరినీ మ్యూట్ చేస్తున్నాను. సో ఇందాక మనం అనుకున్నాం, ఒక కర్త రెండు క్రియలను చేస్తున్నప్పుడు నాట్ నెససరీ దట్ అవి రెండు కలిపి ఒకే వాక్యంగా చెప్పాలి అని రూల్ లేదు. రెండు వాక్యాలుగా చెప్పుకోవచ్చు, తప్పేం లేదు. బట్ ఆ రెండు వాక్యాలని ఒకే వాక్యం కింద చెయ్యాలంటే శత్రు ప్రత్యయం కావాలి, సైమల్టేనియస్ క్రియలు జరుగుతున్నప్పుడు. సో ఇక్కడ రెండు వాక్యాలుగా ఇచ్చి దానికి ఒక వాక్యం కింద ఎట్లా రాస్తారు అనేది చూపిస్తున్నారు. శిశుహు ధావతి పతతి. ఇక్కడ కర్త ఎవరు? శిశువే. వాడు పరిగెడుతున్నాడు, పడుతున్నాడు. అప్పుడు ఏమవుతుంది? అర్థం ఏంటి వస్తుంది అంటే పరిగెడుతున్నాడు, పడుతున్నాడు అంటే దాన్ని అలా చెప్పడం కంటే పరిగెడుతూ పడిపోతున్నాడు అనడం బాగుంటుంది. అప్పుడు ఏం చేశారు? అందుకని రెండవ క్రియాపదం అంటే పతతి ఏదైతే ఉందో అది అలాగే ఉంచుతూ ధావన్ పతతి అని మార్చారు. అంటే ఈ క్రియాపదానికి వాళ్ళు శత్రు ప్రత్యయ రూపం చెప్పేశారు. ఓకే, సో అలాగా మిగతావన్నీ కూడా మనము చెప్పుకోవాలంటే శిశువు పరిగెడుతున్నాడు, పడుతున్నాడు, దాన్ని ఎలా చెప్పాలి? శిశువు పరిగెడుతూ పడుతున్నాడు. సో శిశువు ధావన్ పతతి అన్నాం, రైట్. రెండవ వాక్యము సామవేదం. నాకు లైన్ లో ఎక్కడ స్క్రీన్ మీద ఎవరు కనపడితే వాళ్ళని అడుగుతానండి. అందరికీ ఎప్పుడో ఒక టైంలో ఛాన్స్ వస్తుంది కాబట్టి డిసప్పాయింట్ అవ్వద్దు, ఓకేనా? సూర్యకళ గారు వాక్యం చదివి అర్థం చెప్పి ఏకవాక్యంగా చేసి చెప్పాలి. అనుజః ఆగచ్చతి వదతి. అనుజ అంటే చెల్లెలు కదా, చెల్లెలు వచ్చి మేడం మేడం ఒక్క నిమిషం, మనం అన్ని పుంలింగాలు చదువుకుంటున్నప్పుడు మధ్యలో స్త్రీలింగం ఎక్కడి నుంచి వచ్చింది? అనుజః మగవాడు, అనుజ అంటే అనుజుడు వచ్చి మాట్లాడుతున్నాడు అని చెప్పాలి. దీన్ని అనుజః ఆగచ్చన్ వదతి అంతే. అనుజః ఆగచ్చన్ వదతి, రైట్. yes. కృష్ణపణి నెక్స్ట్ చెప్పండి. పితా పశ్యతి పృచ్ఛతి. తండ్రి చూస్తున్నాడు, అడుగుతున్నాడు. చూస్తూ అడుగుతున్నాడు చెప్పడానికి పితా పశ్యన్ పృచ్ఛతి. పితా పశ్యన్ పృచ్ఛతి, కరెక్ట్. ఓకే, రమాదేవి గారు. ఎస్ రమాదేవి గారు. రాఘవః జగ్రతి తుష్యతి. రాఘవుడు వాసన చూస్తూ
తుష్యతి అంటే సంతోషిస్తున్నాడు. సంతోషిస్తున్నాడు. రాఘవ జిగ్రన్ తుష్యతి. రాఘవ జిఘ్రన్ తుష్యతి. కరెక్ట్. ఓకే, నెక్స్ట్ శైలకుమారి గారు, నెక్స్ట్ వాక్యం. శైలకుమారి గారు ఉన్నారా? అన్మ్యూట్ చేసుకుని ఆన్సర్ చెప్పాలి ఉంటే. ఉమామహేశ్వరి గారు ఇద్దరున్నారు, మరి నాకు కనిపిస్తున్న వాళ్ళు ఎవరో ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. మీరు ఇంటి పేర్లు పెట్టుకోండి, లేకపోతే నాకు కష్టమైపోతుంది. ఒక ఉమామహేశ్వరి గారు ఎవరైనా అన్మ్యూట్ చేసుకోండి ఒకసారి. ఇదేంటమ్మా ఎవరు చేసుకోవట్లేదు? అన్మ్యూట్ చేసుకున్న మీ ఇంటి పేరు పెట్టుకోండి మేడం. మీరు ఇక నుంచి నుంచి పెట్టుకోండి. సరే, శ్రీనివాస వాదయతి నృత్యతి. వాదయతి వాయిస్తున్నాడు. శ్రీనివాస వాయిస్తున్నాడు, నాట్యం చేస్తున్నాడు. శ్రీనివాస వాదయన్ నృత్యతి. అంతే. శ్రీనివాస్ వాయిస్తూ నాట్యం చేస్తున్నాడు. అది శ్రీనివాస వాదయన్ నృత్యతి. రైట్. జి రమాదేవి గారు. నమస్తే. ఆగండి. జి రమాదేవి కూడా ఇద్దరున్నారా? లేదు, నాది టీ లాగా వినిపించిందండి. లేదు ఉండండి. మీరు రమాదేవి ఇక్కడ ముగ్గురు ఉన్నారు. ఒకళ్ళు ఎస్ రమాదేవి, ఒకళ్ళు జి రమాదేవి, ఒకళ్ళు టి రమాదేవి. మీరు అందరు ఇంటి పేర్లు పెట్టుకోండి ప్లీజ్, దయించి. ఓకే, రమాదేవి మీరు కనపడట్లేదు. ఇద్దరు రమాదేవులను కనపడుతున్నారు. నాకు చెప్తే నాకు గుర్తుండదు. మీరే ఏం చేయాలంటే మీరు జాయిన్ అయ్యేటప్పుడు అలా పెట్టుకోండి, సరేనా? నాకు వీడియో ఆన్ చేస్తున్న రమాదేవి గారు ఆన్సర్ చెప్పాలి. జి రమాదేవి. రజకః క్షాళయతి పశ్యతి. తాకలివాడు ఉతుకుతున్నాడు, చూస్తున్నాడు. రజకః క్షాళయన్ పశ్యతి. తాకలివాడు ఉతుకుతూ చూస్తున్నాడు. అంతే. రజకః క్షాళయన్ పశ్యతి. కరెక్ట్. రాంబాబు గారు నెక్స్ట్ వన్. బాలకః ఇచ్చతి స్పృశతి. బాలుడు ఇష్టపడుతున్నాడు, స్పర్శిస్తున్నాడు. బాలకః ఇచ్చన్ స్పృశతి. ఇచ్చన్ స్పృశతి. కరెక్ట్. స్పృశిస్తున్నాడు, స్పర్శ చేస్తున్నాడు, లేకపోతే తాకుతున్నాడు, ఏదైనా చెప్పొచ్చు. ఓకే, సో ఇచ్చన్ స్పృశతి. కరెక్ట్. నెక్స్ట్ వన్ వాణి కొల్లా గారు. మేడం ఒక్క నిమిషం అండి. ఇప్పుడు ఇది చెప్పారు కదా, బాలకః ఇచ్చతి స్పృశతికి అది స్పృశన్ ఇచ్చతి అని పెట్టుకోకూడదండి. అది మీనింగ్ఫుల్ గా ఉంటుందేమో అనిపించింది నాకు. అవును, ఇష్టంగా తాకుతున్నాడు అంటే తప్పే ఉంది దాంట్లో. తాకి ఇష్టపడక్కర్లేదు కదా. వాడు ముట్టుకోవడానికి చిరాగ్గా ఉంటే ఎందుకు ముట్టుకుంటాడు? అలా అనుకోవచ్చుగా మీరు. ఇక్కడ ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ ప్రాక్టీస్ కోసం. అప్పుడే తవ్వకూడదు, వెంటనే పలుగు పానాలు దగ్గర పెట్టేసుకుని తవ్వుదామని అడిగి కూర్చోకూడదు. అక్కడ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ రెండు క్రియలను చెప్తూ మొదటి క్రియకి మార్చడం వస్తుంది డిఫరెంట్ వెర్బ్స్ కి అన్నది వాళ్ళ ఏకవాక్యంగా మార్చడం అనేది ఉద్దేశం. ఓకే, అంతేకాని ఏది ముందు ఏది వెనకాని వాళ్ళు చెప్పట్లేదు. అర్థాలు కూడా వెతకమని చెప్పట్లేదు, జస్ట్ మార్చడం వరకే అనమాట. రెడీగా ఉంటారు అన్ని కట్టా బుట్ట పలుగు పార. ఓకే మేడం. శిక్షక పాఠయతి లిఖతి. అధ్యాపకుడు పాఠం చెబుతున్నాడు, రాస్తున్నాడు. శిక్షక పాఠయన్ లిఖతి. అధ్యాపకుడు పాఠం చెబుతూ రాస్తున్నాడు. కరెక్ట్. శిక్షక పాఠయన్ లిఖతి. లక్ష్మీస్ ఐప్యాడ్ అని ఉంది మేడం, మీరు చెప్పండి. వీడియో ఆన్ చేసింది మీది కాబట్టి చెప్పండి మీరు. కృష్ణ చోరయతి చింతయతి. కృష్ణుడు దొంగతనం చేస్తున్నాడు, ఆలోచిస్తున్నాడు. కృష్ణ చోరయన్ చింతయతి. దొంగతనం చేస్తూ ఆలోచిస్తున్నాడు. ఇది ఎప్పుడు జరగాలి కానీ చోరయన్ చింతయతి. రైట్. ఓకే, ఫైన్. అంతవరకు అది ఏకవాక్యంగా రాయడం చెప్పారు కదా. ఇక్కడ వరకు అర్థమైందంటే ఇప్పుడు కొత్త కొత్త క్రియాపదాలు కూడా కొన్ని వచ్చాయి. జిఘ్రతి వచ్చింది, ఇచ్చతి వచ్చింది, చోరయతి, పాఠయతి, వాదయతి, ఇవన్నీ వచ్చాయి. సో ఇలాగా రూపాలు ఉంటాయని చెప్పడానికి వాక్య నిర్మాణం చేయించారు. నెక్స్ట్ ఏం చేశారు చూడండి. ఇప్పుడు మనం చేసిన పార్ట్ ఏదైతే 9 వాక్యాలు 8 వాక్యాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో జస్ట్ ఒక కర్తృపదము,
రెండు క్రియాపదాలు, సేమ్ కర్త రెండు క్రియలు చేస్తున్నాడు, రెండు క్రియాపదాలు మాత్రమే ఇచ్చాడు, కర్మపదాలు ఇవేమి ఇవ్వలేదు ఇంకా. సో కేవలం మీరు అలా చేసేసారు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వాక్యాలు ఏమున్నాయి? మీకు ఏకవచనంలో వాక్యం ఇచ్చారు. ఓకే, ఏకవచనంలో వాక్యం ఇచ్చినప్పుడు, ఏకవచనంలో ఇచ్చారా? కాదు, బహువచనాలు కూడా ఉన్నాయి. బహువచన వాక్యాలు యాక్చువల్గా ఇవి. సో వాక్యాలు ఎప్పుడు కూడా రెండు వాక్యాలు ఇచ్చారు, కానీ ఏం చెయ్యాలి అంటే రెండింటినీ కలిపే రాయాలి. బట్ ఇక్కడ కర్మ పదాలు కూడా ఉన్నాయి కాబట్టి చూసుకుంటాం, అంత కష్టమేం లేదు. సేమ్ పైన అప్లై చేసిన రూలే ఇక్కడ కూడా అప్లై అవుతుంది. అందుకని ఏం చేశారు? యువకాహ యానం ఏం రాశారు? శత్రంతం పదం ప్రయుజ్య ఏకం వాక్యం లిఖత. సేమ్ అదే. సో యువకాహ యానం చాలయంతి సంభాషణం కుర్వంతి, సేమ్ అదే బహువచనాల్లో ఉన్నాయి. కాకపోతే కొంచెం వాక్యం కొంచెం పెద్దదైంది, కర్మపదాలు యాడ్ అయినాయి. సో యువకులు వాహనమును నడుపుతున్నారు, సంభాషణను చేస్తున్నారు. సో వాహనమును నడుపుతూ, ఇక్కడ కూడా ఆ వెర్బునే మార్చాల్సింది మనం. సో యువకాహ యానం చాలయంతి, బహువచనంలో ఉంది కాబట్టి చాలయంతః చెప్పుకోవాలి. చాలయంతః సంభాషణం కుర్వంతి. ఇది మీరు అబ్జర్వ్ చేస్తే రెండవ వాక్యం ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈజ్ గా వస్తుంది. మొదటి వాక్యంలో కేవలం ఆ క్రియాపదం మాత్రమే శత్రంత బహువచనంలోకి మారుతుంది, మిగతా వాక్యం సేమ్ ఉంటుంది. రైట్. సో నెక్స్ట్ భవానీ గారు చెప్పండి. వ్యాఘ్రాః హరిణం పశ్యంతి శీఘ్రం ధావంతి. పులులు జింకను పశ్యంతి చూస్తూ ఉన్నాయి, వేగంగా పరిగెడుతున్నాయి. వ్యాఘ్రాః హరిణం పశ్యంతః శీఘ్రం ధావంతి. పులులు వేగంగా పరిగెడుతూ జింకను చూస్తాయి. పులులు జింకను చూస్తూ వేగంగా పరిగెడుతున్నాయి. రైట్. ఎస్. వ్యాఘ్రాః హరిణం పశ్యంతః శీఘ్రం ధావంతి. రైట్. కృష్ణవేణి గారు నెక్స్ట్ వన్. అర్చకాః మంత్రం వదంతి అర్చనాం కుర్వంతి. అర్చకులు మంత్రం చదువుతున్నారు, అర్చనను చేస్తున్నారు. అర్చకాః మంత్రం వదంతః అర్చనాం కుర్వంతి. అర్చకులు మంత్రం చదువుతూ అర్చనను చేస్తున్నారు. అంతే. అర్చకాః మంత్రం వదంతః అర్చనాం కుర్వంతి. మంత్రం చెప్తూ అనొచ్చు, చదువుతూ అనొచ్చు, ఎలా అయినా మన భాషలో మనకు ప్రాబ్లం లేదు. రైట్. నెక్స్ట్ జానకి గారు, జానకి ఎం చెప్పండి మేడం, అన్మ్యూట్ చేసుకునే ఆన్సర్. ధీవరాః జాలం ప్రసారయంతి గీతం గాయంతి. అంటే మత్స్యకారులు వలని వేస్తూ ఉన్నారు, పాటను పాడుతూ ఉన్నారు. ధీవరాః జాలం ప్రసారయంతః గీతం గాయంతి. అంతే. ధీవరాః జాలం ప్రసారయంతః గీతం గాయంతి. అంతే. ఓకే. రైట్. టి రమాదేవి గారు చెప్పండి మేడం. బాలకాః ఆసందే ఉపవిశంతి పుస్తకం స్వీకుర్వంతి. బాలకులు వాసనం మీద కూర్చున్నారు, పుస్తకం తీసుకుంటున్నారు. బాలకాః ఆసందే ఉపవిశంతః పుస్తకం స్వీకుర్వంతి. అంతే. అంతే. బాలకాః ఆసందే ఉపవిశంతః పుస్తకం స్వీకుర్వంతి. కరెక్ట్. ఓకే. జేవి రమణ గారు చెప్పండి. జేవి రమణ గారు అన్మ్యూట్ చేసుకుని చెప్పండి సార్. ఓకే. తరుణాః ధనం సంపాదయంతి ఆనందం అనుభవంతి. సో యువకులు ధనాన్ని సంపాదిస్తున్నారు, ఆనందం అనుభవిస్తున్నారు. తరుణాః ధనం సంపాదయంతః ఆనందం అనుభవంతి. యువకులు ధనాన్ని సంపాదిస్తూ ఆనందాన్ని అనుభవిస్తున్నారు. కరెక్ట్. యువకులు తరుణాః ధనం సంపాదయంతః ఆనందం అనుభవంతి. కరెక్ట్. మోహన రుక్మిణి గారు లాస్ట్ వన్.
లేదనుకుంటా. ఇది ఎవరిదో HUAWEIME8 వాళ్ళెవరో అన్మ్యూట్ చేసుకుని కొంచెం ఆన్సర్ చెప్పరు. అన్మ్యూట్ లోనే ఉన్నారు, మీరు ఆన్సర్ చెప్పండి. ఎవరో తెలియదు నాకు. HUAW I don't know. హువాయి ఓకే, హువాయి మూర్తి ఎవరిదండి అండి, ఇది? వైఎస్ఆర్కే మూర్తి అండి. ఆ పేరు పెట్టుకుంటే నాకు తెలిసి లేకపోతే తెలియదు కదా, అందుకని. సరే చెప్పండి ఓకే సార్. ఓకే పెడతాను. లాస్ట్ ఆన్సర్ చెప్పండి. అధ్యాపకాः పాఠం బోధయంతి ప్రశ్న పృచ్చంతి. ప్రశ్నాన్ పృచ్చంతి. అధ్యాపకుడు పాఠాన్ని చెప్తున్నాడు, ప్రశ్నలు అడుగుతున్నాడు. సార్ బహువచనం అదంతా ఉన్నది. అధ్యాపకాః బోధయంతి. సారీ సార్. అధ్యాపకాः పాఠం బోధయంతః ప్రశ్నాన్ పృచ్చంతి. అంతే. అధ్యాపకాః పాఠం బోధయంతః ప్రశ్నాన్ పృచ్చంతి. అధ్యాపకులు పాఠమును బోధిస్తూ ప్రశ్నలను అడుగుతున్నారు. ఆ విధముగా మనం ఏకబహువచనాల్లో మనం శత్రు ప్రత్యయ రూపం పుంలింగంలో చూసాం. క్లియర్? అర్థమైందా? ఎస్. మేడం, మీరు బాధయతి అంటే వాయించుటానికి కాకుండా వాదించుటానికి కూడా తీసుకోవచ్చండి మీనింగ్. వాదన చేస్తున్నారు. సందర్భాన్ని బట్టి వస్తుంది. అక్కడ వాదించడం అయినా కూడా అదే వస్తుంది. యాక్చువల్ గా వాయించడం వాదించడం రెండు అలాంటివి. రైట్. వాడి బుర్ర వాయిస్తాం, ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ వాయిస్తారు, అంతకుమించి తేడా ఏం లేదు పెద్దగా. ఇది జస్ట్ ఫర్ జోకింగ్ అండి, ఇది జస్ట్ ఓకే. ఇది ఇలాగ మా మేడం అన్నారని చెప్పకండి అంతంతారు వచ్చి అందరూ. ఇప్పుడు మనము నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ది లెసన్ కి వెళ్దాం. ప్రస్తుతానికి శత్రు ప్రత్యయం గురించి ఆపేద్దాం. క్లాస్లో ఉంటే ఆ తర్వాత చూసుకుందాం. సో ఇప్పుడు మనము నెక్స్ట్ టాపిక్, మన లాస్ట్ క్లాస్ అటెండ్ అవ్వని వాళ్ళకి ఒకసారి ఏమంటారు లింక్ ఎలా చూడాలనేది మళ్ళీ చెప్తాను నేను. దాంట్లో అన్ని ఉన్నాయి. ఫస్ట్ క్లాస్ రికార్డింగ్ అంతా వచ్చేసింది కాబట్టి ఆల్రెడీ అది చూసుకోవచ్చు. సో కావ్య కథ ఏదైతే ఉందో అది మనం చెప్పుకోము అని చెప్పాము క్లాస్ లో కాబట్టి పద సంగ్రహ అండ్ కావ్య కథ మనం చెప్పుకోము, పక్కన పెట్టేసి నెక్స్ట్ టాపిక్ అన్వయ రచన. అన్వయ రచన అంటే ఏమిటి? ఇప్పటి వరకు మనం ఏం చెప్పుకున్నాము? అన్వయ రచన అంటే బేసిక్ లెవెల్లో ఏం చెప్పుకుంటాం? అన్వయ రచన అంటే జనరల్ గా అన్వయ రచన దేనికి ఉంటుంది? గద్యానికి కాదు, యూజువల్ గా పద్యానికే ఉంటుంది అన్వయ రచన. రైట్. గద్యం చెప్పేప్పుడు వాక్య రూపంలో మాట్లాడేటప్పుడు తప్ప, మాట్లాడేటప్పుడు నువ్వు ఇట్రా ముందు అనొచ్చు, ముందు నువ్వు ఇట్రా ఇట్లా ఏ రకంగానే అనొచ్చు, కానీ రాసేటప్పుడు అట్లా రాయం, ప్రాపర్ గా రాస్తాం రాసేటప్పుడు కదా. పద్యాలు అలా కాదు. పద్యాల్లో కొంచెం ముందు వెనకలుగా వాడేటటువంటి పదాలు అటు ఇటుగా ఉండవచ్చు, వాటి స్థానాలు. సో వాటన్నిటినీ క్రమబద్ధీకరించి ఒక వాక్య రూపంగా తీసుకొచ్చే ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని అన్వయ రచన అంటారు. ఆ ప్రక్రియని, ఆ ప్రాసెస్ ని అన్వయ రచన అంటారు. అల్టిమేట్ గా వచ్చే రిజల్ట్ ఏమిటి? దానికి అన్వయ క్రమము, అన్వయ క్రమ. ఓకే. మీరు పరిచయాలు చూసింది ఏమిటి? శ్లోకం ఇచ్చి మన రఘువంశం శ్లోకాలకు ఇచ్చింది ఏమిటి? రామాయణ శ్లోకాలకి కిందన అన్వయ క్రమ ఇచ్చారు, క్రమ ఇస్తారు. అన్వయ క్రమ ఇచ్చిన దాన్ని మన అన్వయ క్రమం ఎలా వచ్చింది? మన ఇష్టం వచ్చినట్టు మనం రాయడం కాదు కదా. అది మనకు ఎలా తెలుస్తుంది? అన్వయ క్రమం అలాగే రావాలి, సెంటెన్స్ అట్లా రావాలి అని ఎలా తెలుస్తుంది అనేది నేను మాట్లాడుతున్నాను, నేను అడగట్లా, నేనే చెప్తా దానికి కూడా ఆన్సర్. ఇది క్వశ్చన్ ఆన్సర్ సెషన్ కాదు. రైట్. సో ఎలా తెలుస్తుంది? ఆ ప్రాసెస్ ఏమిటి? ఆ అన్వయ క్రమాన్ని ఎలా డిరైవ్ అయ్యాం, అక్కడ వరకు మనం దానికి ఎలా వచ్చాం ఆ డెరివేషన్ కి అనే ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని అన్వయ రచన ప్రక్రియ అంటారు. సో ఈ రచనలో ఏం చేస్తారు అంటే బేసిక్ గా ఏమవుతుంది? ముందు అయితే అన్నిటికంటే అన్వయం చెయ్యాలన్నా కూడా, అన్వయ రచన చెయ్యాలన్నా కూడా ఫస్ట్ అర్థం అవ్వాల్సింది ఏంటి అంటే మీనింగ్స్ తెలియాలి. ఇచ్చిన పదాలకి గనక అర్థం తెలియలేదనుకోండి, మనకి
అదేమిటో తెలియనప్పుడు ఎట్లా అప్లై చేస్తాం, దేనికైనా చేయలేం. సో ముందు పదాలకు అర్థం తెలియడం, అది పద్యం అవనివ్వండి, గద్యం అవనివ్వండి, ఏదైనా వాడిన పదానికి అర్థం తెలియాలి మనకి, రైట్. రెండవది ఏంటి, దాని ప్రీ రిక్విజిట్స్ అనమాట. అన్వయ రచన చేయడానికి ప్రీ రిక్విజిట్స్ చెప్తున్నాయి ఇవన్నీ. అర్థం తెలియాలి, సరే. నెక్స్ట్ ఆ శ్లోకంలో ఇచ్చినటువంటి పదాలన్నింటినీ కూడా మనము విభక్తి సహా విడదీయటం రావాలి. చూడంగానే అది ఏ విభక్తిలో, ప్రతి శ్లోకంలోనూ 7 విభక్తులు అన్ని వచనాలు ఉండాలని రూల్ లేదు. కొన్ని విభక్తులు ఉండకపోవచ్చు, అవసరం లేకపోతే ఎందుకు చెప్తాము? విభక్తులు అవసరం ఉంటే చెప్తాం, కానీ విభక్తి అవసరం లేకపోతే చెప్పం కదా. కాబట్టి ఇచ్చిన అంతవరకు ఇచ్చిన శ్లోకంలో 15 20 మాటలు ఉంటే వాటిల్లో క్రియాపదాలు ఏమున్నాయి, విభక్తులు ఏ రూపాలు, ఏ విభక్తులు ఏ వచనాల్లో ఉన్నాయి, అవి ఏ లింగాల్లో కూడా ఉన్నాయి. ఇది కూడా ఇంపార్టెంటే. అంటే ఆ రూపం, ఆ పదము యొక్క లింగ విభక్తి వచనం ఏమిటనేది తెలియాలి. నామపదాలు అయితే, క్రియాపదం అయితే అది ఏ లకార రూపమో తెలియాలి. తెలియకపోయినా బేసిక్, అంటే అన్వయ రచనకి దానికి సంబంధం లేకపోయినా క్రియాపదం ఐడెంటిఫై చేయాలి. క్రియాపదం అంటే లకార రూపం. లట్, లోట్, లంగ్, రుట్, లింగ్ ఏదైనా కావచ్చు. లేకపోతే ఇప్పుడు లిట్ కొత్తవి మీకు యాడ్ అవుతాయి, కొత్తవి. ఆ లకారం మీరు చదవరు, బట్ క్రియాపదాలు అవి తెలుస్తూ ఉంటాయి. ఈ క్రియాపదాలు ఏమిటి అనేది గుర్తించగలగాలి. ఇది అలాగే ఓన్లీ శ్లోకంలో క్రియాపదాలును లేకపోతే సుబంతాలే ఉండవు కదా, అవ్యయాలు ఉంటాయి. అవసరాన్ని అనుసరిస్తూ అవ్యయాలు ఉంటాయి, విశేషణ పదాలు ఉంటాయి. విశేషణాలు ఈవెందో అవి ఏమంటారు, మళ్ళీ లింగ విభక్తి వచనాల ప్రకారంగా ఉన్నప్పటికీ అవన్నీ కూడా ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేయటం రావాలి. అది మొట్టమొదటిగా మనకి కావాల్సిన విషయం అన్నమాట. ఆ తర్వాత ఏం జరుగుతుంది, మీకు వాక్యం ఒకటి రాయాలంటే ముఖ్యంగా దానికి కావాల్సింది ఏమిటి, క్రియాపదం కావాలి. ఒక వాక్యము ఏర్పడాలి అంటే, రాముడు అంటే వాక్యం ఏర్పడదు, రాముడు అంటే వాక్యం ఏర్పడదు, బాలకుడు అంటే ఏర్పడదు, నేను అంటే ఏర్పడదు. పని జరగాలి. అక్కడ ఏమన్నా పని జరిగితే దాని తాలూకు ఉపోద్ఘాతాలో, ప్రసంగాలో, క్వశ్చన్సో ఆన్సర్సో వస్తాయి. ఎందుకు చేసాం, కారణాలు అన్నీ వస్తాయి. ఆ పనే లేనప్పుడు ఉత్తగా రాముడు అంటే రాముడు అయితే ఏంటి, నెక్స్ట్ ఏమిటి అని అడుగుతాం మనం. సో ముఖ్యంగా వాక్యానికి కావాల్సింది ఏమిటి, క్రియాపదము. క్రియాపదం వచ్చింది అనుకోండి, సరే క్రియాపదం వచ్చింది, పఠతి. మనం ముందర నుంచి పఠధాతు పెట్టుకోవడం అలవాటు కదా, అదే పెట్టుకుందాం అనుకోండి. సపోజ్ పఠతి అన్నాం, ముందర వేరే పురుషులు కూడా వద్దు, ప్రథమ పురుష ఏకవచనమే పెట్టుకుందాం ఈజీకి. పఠతి అన్నాం, ఇంకేమీ చెప్పలేదు, కేవలం పఠతి అన్నాం. చదువుతున్నాడు ఆర్ చదువుతున్నది అనంగానే ఇమీడియట్ గా క్రియ చెప్పేసాం, సరే వెంటనే వస్తుంది క్వశ్చన్. రాముడు అంటే నెక్స్ట్ క్వశ్చన్ రాదు, అయితే ఏమిటంటాం. కానీ చదువుతున్నాడు ఆర్ చదువుతున్నది పఠతి అనగానే ఎవరు చదువుతున్నారు, ఫస్ట్ క్వశ్చన్. సరే రాముడు చదువుతున్నాడు, ఏం చదువుతున్నాడు, రెండవ క్వశ్చన్. సరే పుస్తకం చదువుతున్నాడు, ఎందుకు చదువుతున్నాడు, ఇప్పుడు ఎందుకు చదువుతున్నాడు, పరీక్షలు పెట్టుకుని అంటే ఏదో పుస్తకం చదువుతున్నాడు అనుకోండి, మ్యాగజైన్ లాంటిది, ఇప్పుడు ఎందుకు చదువుతున్నాడు, అది రీజన్. ఓకే, ఇలాగా రకరకాల క్వశ్చన్స్ దేన్ని అల్లుకుని ఉంటాయి, పఠతి అనే దాన్ని అల్లుకుని ఉంటాయి, అంటే క్రియాపదాన్ని అల్లుకుని ఉంటాయి. చేశాడు, చేస్తున్నాడు, కరోతి. నెక్స్ట్ క్వశ్చన్, ఏం చేస్తున్నాడు, చేస్తున్నాడు అంటే ఏం చేస్తున్నాడు, ఎవడు చేస్తున్నాడు, ఎందుకు చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు, ఎక్కడ చేస్తున్నాడు, ఎప్పుడు చేస్తున్నాడు, దేంతో చేస్తున్నాడు. ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి ఒక్క కరోతి అంటే. పుంలింగంలో ఊరికి జనరలైజ్డ్ గా చెప్పుకుంటే కహ కరోతి, కిం కరోతి, కుత్ర కరోతి, కేన కరోతి, కథం కరోతి, కదా కరోతి. ఓకే, ఇంకేమైనా చెప్పాలంటే ఎవరితో కలిసి చేస్తున్నాడు, కేన సహ కరోతి, రైట్. ఎవరి కోసం చేస్తున్నాడు, అది మళ్ళీ ఆ రూపం అవుతున్నాడు, కస్మాయన్ ప్రస్తుతానికి అలాగే పెట్టుకుందాం. అయితే ఎందుకు చేస్తున్నాడు, కిమర్థం కరోతి. ఇట్లాగా ఒక్క క్రియాపదాన్ని ఆధారం చేసుకుని 100 క్వశ్చన్లు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. సో వాక్యం రాయాలి అంటే ముందు క్రియాపదం కావాలి. క్రియాపదాన్ని బట్టి కర్త, కర్మ, ఇంకా కర్తృపదానికి ఉండేటటువంటి విశేషణాలు ఏమన్నా ఉంటే అవి, కర్మపదానికి ఉండే విశేషణాలు ఉంటే అవి, ఇవి కర్త కర్మ క్రియ వచ్చాక ఆ పని జరగడానికి కావాల్సిన
టూల్స్ అవి ఉంటే విభక్తులు చదువుకున్నారుగా. ఆ రకమైనటువంటి ఏమన్నా ఉంటే టూల్స్ అవన్నీ అవి. నెక్స్ట్ అంటే ఆ తృతీయ విభక్తి రూపాలు వస్తాయి. లేదు ఏ పర్పస్ కోసం చేస్తున్నాడో కావాలంటే అట్లాంటివి. ఇలా అన్ని కూడా దాన్ని అనుసరించి వస్తాయి. సో ఎప్పుడూ కూడా ఫస్ట్ స్టెప్ అన్వయ రచనలో ఏమిటి వస్తుంది అంటే మీనింగ్స్ తెలుసుకోవడం పక్కన పెట్టిన తర్వాత అన్వయ రచన మొదలయ్యేది అంటే అన్వయ రచన అని మనం హెడ్డింగ్ పెట్టి రాయడం బిగిన్ చేశాక ఫస్ట్ చేయాల్సింది క్రియాపదం అనేది రాయాలి. క్రియాపదం అని పెట్టి క్రియాపదం ఏంటో రాయాలి. నెక్స్ట్ కర్తృపదం. ఇప్పుడు దీంట్లో ఏమవుతుంది మనకి నేను పరిచయాలు చెప్పాను చూసారు, అన్ని విడదీయాలి. ప్రథమ ద్వితీయ అని టేబుల్ వేసుకోవాలి. ఫస్ట్ విభక్తి నుంచి ప్రథమ విభక్తి నుంచి సప్తమి వరకు డిఫరెంట్ గా అన్ని వరుసగా ఒక ఆర్డర్ లో రాసుకుంటే దాంట్లో స్త్రీలింగం పుంలింగం ఇప్పుడు కొద్దిగా ఐడెంటిఫై చేయడం వచ్చిందిగా, కొన్ని పదాలకు అట్లీస్ట్ వచ్చిందిగా. ఈ క్రియాపదం ఎవడు చేశాడు లేకపోతే ఎవతే చేసింది అనేది తెలిసిపోతుంది మనకు అక్కడ చూడంగానే. దాన్ని బట్టి క్వశ్చన్ ఏమొస్తుంది, కహ కరోతి ఆర్ కా కరోతి అని వస్తుంది. అలాగే పనులు కూడా ఓకే, పాఠశాలం గచ్చతి ఉండొచ్చు, విద్యాలయం గచ్చతి ఉండొచ్చు. అక్కడ కూడా మనకి లింగం తెలుస్తుంది. కర్మపదానికి కూడా లింగం తెలుస్తుంది కదా. సో కామ్ కరోతి ఆర్ కామ్ కరోతి అంటే ఊరికే కరోతి చెప్తున్నా, కామ్ అని క్వశ్చన్ వేయచ్చు, ఆర్ కమ్ అని క్వశ్చన్ వేయచ్చు, ఆర్ కిమ్ కర్మపదం రాబట్టడానికి. ఓకే, రాబట్టం అంటే ఎక్కడి నుంచి ఆకాశంలో ఊడపడదు, శ్లోకంలోనే ఉంటుంది. ఒక్కోసారి ఉండకపోవచ్చు, ఒక్కోసారి ఎక్స్ప్లిసిట్ గా చెప్పాల్సిన అవసరం ఉండకపోవచ్చు. ఇట్లాగా తీసుకొస్తాం అనమాట కర్తృపదము కర్మపదం. మిగతా విభక్తులు కూడా వస్తాయి, బట్ ప్రస్తుతానికి అంతవరకు ఆగి ఎలా ఉంటుంది వాక్యంలో అవి రాస్తే అనేది చూద్దాం. చూడండి, రామః విద్యాలయం గచ్చతి అని చెప్పారు. ఈ వాక్యం యాక్చువల్ గా అన్వయ క్రమంలోనే ఉంది. అన్వయ క్రమం అంటే కూడా అది దాంట్లో, ఎందుకంటే వాక్యం అంటే గద్యం కాబట్టి అది శ్లోకం కాదు కాబట్టి. బట్ దీంట్లో ఫస్ట్ మనం అన్వయరచన చేయాలి. సింపుల్ ఎగ్జాంపుల్ తో వెళ్తాం కాబట్టి అన్వయరచన చేయడానికి ఫస్ట్ ఐడెంటిఫై చేయాల్సింది ఏంటి, క్రియాపదం. ఏముంది, గచ్చతి. క్రియాపదం గచ్చతి రాశాక ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏం రావాలి, కహ ఆర్ కా ఆర్ కిమ్. రైట్, అక్కడ ఉన్నదేంటి, రామః అని పుంలింగ రూపం ఉంది కాబట్టి క్వశ్చన్ ఏం వేసుకోవాలి, కహ గచ్చతి అని వేసుకోవాలి. కహ గచ్చతి అనగానే రామః గచ్చతి, రాముడు వెళ్తున్నాడు అని చెప్పాం. ఎక్కడికి వెళ్తున్నాడు, మన భాషలో ఎక్కడికి వెళ్తున్నాడు, బట్ సంస్కృతంలో దేన్ని ఉద్దేశించి వెళ్తున్నాడు, దేని గురించి వెళ్తున్నాడు అని వస్తుంది. ఇక్కడ మన గమ్యస్థానానికి కూడా మనం చతుర్థి ద్వితీయ రెండు వాడతాం కాబట్టి ద్వితీయ ఎక్కువ వాడతాం గమ్ ధాతువుకి. కాబట్టి విద్యాలయం అని ద్వితీయ విభక్తిలో ఉంది, కర్మపదం కాబట్టి ద్వితీయ విభక్తిలో ఉంది. సో అది విద్యాలయ అనేది పుంలింగ శబ్దం కాబట్టి క్వశ్చన్ ఏం వేయాలి, కర్మపదానికి వచ్చేసరికి కమ్ గచ్చతి అనాలి. కుత్ర గచ్చతి కాదు ఇక్కడ అడగాల్సిన క్వశ్చన్, కమ్ గచ్చతి అనాలి. ఎందుకు, విద్యాలయం అని ఇచ్చారు కాబట్టి కమ్ అని ద్వితీయ విభక్తి తోటి. అదే పాఠశాలాం గచ్చతి అని ఇచ్చారు అనుకోండి, అప్పుడేమొస్తుంది, కామ్ గచ్చతి అని రాయాలి. ఓకే, పాఠశాల అనేది స్త్రీలింగ శబ్దం కాబట్టి అది ద్వితీయ విభక్తి రూపంలో ఉంది కాబట్టి అక్కడ కిం శబ్దాని యొక్క ద్వితీయ స్త్రీలింగ ద్వితీయ రూపం ఏమిటి, కామ్. కాబట్టి రామః కామ్ గచ్చతి అని పెట్టాలి. లేదు మందిరం గచ్చతి అన్నాం అనుకోండి, మందిరం అనేది నపుంసకలింగ శబ్దం, అప్పుడేం చేయాలి, కిం గచ్చతి అనాలి. ఎందుకు, నపుంసకలింగంలో కిం ప్రథమ ద్వితీయ ఒకే రకంగా ఉంటాయి కాబట్టి ఈ విధంగా ఆ యొక్క వాక్యంలో ఇచ్చినటువంటి కర్తృపద లింగానుసారంగా కహ కా కిం అనుకుంటూ దానికి రావాలి క్వశ్చన్స్. కర్మపదం యొక్క లింగానుసారంగా కమ్ కామ్ కిమ్ అనేవి దానికి వస్తాయి క్వశ్చన్స్. అంటే బేసిక్ గా ఏం జరుగుతుంది అంటే అక్కడ ఇచ్చినటువంటి పదాల యొక్క లింగ విభక్తులు వచనాలని బట్టి కిం శబ్ద రూపాలు ఉంటాయి కదా, ఆయా లింగ వచన విభక్తిని ప్రకారంగా కిం శబ్ద రూపాలతోటి ఎప్పుడూ కిం శబ్దమే కాదు సప్త కకారాలు అన్ని అవసరాన్ని బట్టి అన్నిటితోటి ప్రశ్నిస్తూ ఆన్సర్స్ రాబడతాం అన్నమాట. ప్రశ్నిస్తూ సమాధానాలు అక్కడి నుంచే తీసుకుంటాం, దాంట్లో నుంచే తీసుకుంటూ వచ్చేసరికి ఏమవుతుంది అంటే ఒక వాక్యం ఏర్పడుతుంది రివర్స్ గేర్ లో వెళ్తే, అది అన్వయ క్రమము అంటారు. ఈ కిం శబ్ద రూపాలు ఆరు ప్రశ్నవాచక శబ్దాలు సప్తకకారాలు అంటే అవే కదా, వాటితోటి ప్రశ్నిస్తూ సమాధానాలు రాబట్టే ప్రక్రియని అన్వయ రచన అంటారు.
చివరిగా వచ్చే వాక్యం ఏదైతే ఉంటుందో ఆ వాక్యాలు మీకు ఇవ్వరు పుస్తకంలో, బట్ మనం చెప్పుకుంటాం. ఆ వాక్యాన్ని అన్వయ క్రమము అంటారు. సో ఇప్పుడు మీకు బాగా రావాల్సింది ఏమిటి? కిం శబ్ద రూపాలు తడువుకోకుండా రావాలి 3 లింగాల్లో. కిం శబ్ద రూపాలు, మిగతా కకారాలంటే అవి అవ్యయాలు. కుత్ర, కిమర్థం, లేకపోతే దాన్ని ఏమంటారు కథం, ఇవన్నీ కుతహ, ఇవన్నీ కూడా కథ, ఇవన్నీ వాటికి అవ్యయాలు. బట్ కిం అలా కాదు, 3 లింగాల్లో ఉంటుంది. సో కిం శబ్ద రూపాలు బాగా రావాలి. ఇది కాకుండా ఇంకొక శబ్ద రూపాలు రావాలి. కీదృశ అనే శబ్దం, కీదృశ అనే శబ్దం, దాని గురించి కూడా రావాలి. అది నేను మళ్ళీ వచ్చినప్పుడు, దానికి వచ్చినప్పుడు ఎందుకు వచ్చింది చెప్పి అది చెప్తాను. ప్రస్తుతానికైతే శబ్ద రూపాలు ఖచ్చితంగా రావాలండి 3 లింగాల్లో అన్ని వచనాల్లో. సో వాళ్ళు రాసింది కూడా అదే. మొదట క్రియాపదాన్ని గుర్తించాలి, కర్తృపదాన్ని తెలుసుకోవడానికి అని రాయాలి. అలాగే కర్మపదంలో కూడా కర్మపదం వచనాలు సేమ్ ఉంటాయి, కేవలం కహ అనే కాదు, కే ఉండొచ్చు, అలా కూడా రాయొచ్చు. సో కొన్ని వాక్యాలకు వాళ్ళు ఊరికినే ఇచ్చారు, చూద్దాం చూడండి. బాలకః ఫలం ఖాదతి అన్నారు. అక్కడ క్రియాపదం ఐడెంటిఫై చేయాలి ఫస్ట్. ఖాదతి, ఖాదతి అని ఐడెంటిఫై చేశాక నెక్స్ట్ వాక్యంలో బాలకః అని పుంలింగ ప్రథమా విభక్తి ఉంది, ఫలం నపుంసకలింగ ద్వితీయ విభక్తి ఉంది. సో క్వశ్చన్స్ దానికి అనుగుణంగా రావాలి. కః ఖాదతి, బాలకః ఖాదతి. ఫలం నపుంసకలింగ ద్వితీయ కాబట్టి కిం ఖాదతి, ఫలం ఖాదతి. ఓకే, ఇలా క్వశ్చనింగ్ వేయడం నేర్పిస్తున్నారు. అవి ఆల్రెడీ సెంటెన్స్లే, అవి సెంటెన్స్ లో ఉన్నదాన్నే జస్ట్ క్వశ్చనింగ్ ఎలా వేయాలి, ప్రశ్నించడం ఎలా ప్రశ్నించాలనేది నేర్పిస్తున్నారు. తర్వాత వాక్యం సహ వృక్షౌ పశ్యతి, అతడు 2 చెట్లను చూస్తున్నాడు, ఒక చెట్టు కాదు. అంటే ఏం చేశారు? కర్మపదాన్ని ద్వివచనంలో ఇచ్చారు. రైట్, సహ వృక్షౌ పశ్యతి. సహ అనేది ఏకవచనంలోనే ఉంది, పుంలింగంలో ఉంది. వృక్షౌ, వృక్ష శబ్దం పుంలింగ శబ్దం, కానీ ద్వివచనంలో ఉంది, ద్వితీయ విభక్తిలో ఉంది. వృక్షం, వృక్షౌ, వృక్షాన్. సో ద్వితీయ విభక్తి ఎందుకు? కర్మపదం కాబట్టి. అతడు 2 చెట్లను చూస్తున్నాడు. పశ్యతి క్రియాపదం. సో ఫస్ట్ క్రియాపదం ఏమిటి? పశ్యతి రాసుకుని నెక్స్ట్ రాయాల్సింది ఏంటి? సహ అని ఉంది కాబట్టి కహ పశ్యతి, సహ పశ్యతి. వేటిని చూస్తున్నాడు అన్నప్పుడు అక్కడ వృక్షౌ పుంలింగంలో ద్వివచనంలో ద్వితీయ విభక్తిలో ఉంది కాబట్టి కిం శబ్దం యొక్క పుంలింగ ద్వితీయ ద్వివచనము కం, కౌ, కాన్, కౌ రావాలి. సో సహ, సహ పశ్యతి రాస కౌ పశ్యతి. ఎందుకు? అక్కడ వచనం మారింది. రైట్, అర్థమవుతోందా? ఎస్. సో వృక్షౌ అలా ఉంది కాబట్టి కౌ పశ్యతి. అలా అక్కడికి అలా కాకుండా వృక్షాన్ ఉందనుకోండి, కాన్ పశ్యతి అన్నారు. సో వృక్షాన్ బహువచనం కాబట్టి. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇక్కడ ఏం చేశారు? 2వ వాక్యంలోనేమో కర్మపదాన్ని ద్వివచనంలో ఇచ్చారు, 3వ వాక్యంలో కర్తృపదాన్ని ద్వివచనంలో ఇచ్చారు. సో దట్ క్రియాపదం కూడా ద్వివచనం అయిపోయింది. వృషభౌ భారం వహతః. వృషభౌ, వృషభ అనేది పుంలింగం. వృషభౌ భారం అంటే ఎద్దులు, 2 ఎద్దులు భారం బరువును మోస్తున్నవి. ఓకే, క్రియాపదం ఏ వచనంలో అయినా ఏ పురుషులో అయినా ఉండనివ్వండి, క్రియాపదం అంటే అదే తీసుకోవాలి. వహతః, 2 మోస్తున్నవి. ఏం మోస్తున్నవి? ఎవరు మోస్తున్నవి అంటే ఏవి మోస్తున్నవి ఇక్కడ చెప్పాలంటే. సో వృషభౌ అని కర్తృపదం ద్వివచనంలో ప్రథమా విభక్తిలో ఉంది కాబట్టి సహ కౌ రావాలి. సో కౌ వహతః, వృషభౌ వహతః. రైట్, వృషభౌ వహతః. దేన్ని మోస్తున్నాయి? భారం, భారః పుంలింగ శబ్దం, భారం ద్వితీయలో ఉంది అంటే కం వహతః అని రాయాలి. భారః పుంలింగ శబ్దం కాబట్టి అది కర్మపదం అవడం వల్ల అది ద్వితీయ విభక్తిలోకి వెళ్ళింది కాబట్టి ద్వితీయ పుంలింగ ఏకవచనంలో ఉంది కాబట్టి కిం శబ్దం యొక్క పుంలింగ ద్వితీయ ఏకవచనమైనటువంటి కం తోటి దాన్ని ప్రశ్నించాలి. సో కం వహతః భారం వహతః. అర్థమవుతుందా? ఎస్.
ఓకే, నెక్స్ట్ వాక్యం. 4-5 వాక్యాలు ఇచ్చారు చూడండి. బహువచనం ఇచ్చారు. ఇప్పుడు ఏకవచనం అయింది. కర్మ ఏకవచనం, కర్తృపదం ఏకవచనం, కర్తృపదం ద్వివచనం, కర్మపదం ద్వివచనం. ఇప్పుడు బహువచనాల్లో ఇస్తున్నారు. జనాహ కార్యం కుర్వంతి. జనాహ బహువచనం వచ్చింది, పుంలింగం బహువచనం. కార్యం పనిని, కుర్వంతి క్రియాపదం బహువచనంలో ఉంది. సో కుర్వంతి క్రియాపదం అయితే జనాహ పుంలింగ బహువచనం అయినప్పుడు కిం శబ్దం యొక్క పుంలింగ బహువచన రూపం కే. కహ కౌ కే. సో కే కుర్వంతి, జనాహ కుర్వంతి. కార్యం నపుంసకలింగం, అది ద్వితీయ విభక్తి ఏకవచనంలో ఉంది కాబట్టి ఏం రాయాలి? జనాహ కుర్వంతి, కే కుర్వంతి, జనాహ కుర్వంతి, కిం కుర్వంతి, కార్యం కుర్వంతి. ఎందుకు? కార్యం నపుంసకలింగం కాబట్టి కిం అనే రావాలి. ఓకే, కిం కుర్వంతి, కార్యం కుర్వంతి. ఇక్కడ స్త్రీలింగ పదం వచ్చింది చూడండి. అధ్యాపిక ఛాత్రాన్ బోధయతి. కర్తృపదం స్త్రీలింగ ఏకవచనంలో ఉంది, కర్మపదం పుంలింగ బహువచనంలో ఉంది. ఇవి గుర్తుపెట్టుకోవాలి. నేను పరిచయాల చివరిలో అందుకే చెప్పా, తెలియాలి క్లియర్ గా అని. రైట్. సో బోధయతి అనేది క్రియాపదం తీసుకుంటే ఇక్కడ కహ బోధయతి అనలేము, ఎందుకంటే అక్కడ అధ్యాపిక అని కనిపిస్తుంది. సో కా బోధయతి అనాలి. అధ్యాపిక బోధయతి. ఎవరిని గురించి బోధిస్తోంది? ఛాత్రాన్ అని పుంలింగంలో బహువచనంలో ఉంది, ద్వితీయ విభక్తి. సో కిం శబ్దంలో ఉన్నటువంటిది తీసుకురావాలి, పుంలింగ బహువచనం ద్వితీయ. కం కౌ కాన్. సో కాన్ బోధయతి, కాన్ బోధయతి అంటే ఛాత్రాన్ బోధయతి. అది పుంలింగ ద్వితీయ బహువచనంలో ఉంది కాబట్టి అలా తీసుకో. ఇక్కడి వరకు ఏం చేశారు? కేవలం ఒక కర్తృపదము, ఒక కర్మపదము, ఒక క్రియాపదము డిఫరెంట్ వచనాల్లో తీసుకుని చెప్పారు. ఇప్పుడు నెక్స్ట్ యాడ్ అవుతుంది. కహ కా ఆర్ కం, కహ కా కిం, కౌ కే. ద్వివచనం రాలా స్త్రీలింగంలో, బట్ అవి కూడా రావడానికి అవకాశం ఉంది. ఎగ్జాంపుల్ గా అన్ని చెప్పలేరు కదా ప్రతిదీను. నెక్స్ట్ కొన్ని యాడ్ అవుతున్నాయి. వాక్యం ఏమి ఇచ్చారు చూడండి. ధనికః ధేనుం హస్తేన నిర్ధనాయ గోష్ఠాత్ గంగాతీరే దదాతి. ధనికః ధేనుం హస్తేన నిర్ధనాయ గోష్ఠాత్ గంగాతీరే దదాతి. అర్థం ఏమిటి? ధనికుడు ఆవును చేతితో, అంటే తన చేతి మీదుగా అని అర్థం, చేతితో నిర్ధనాయ పేదవానికి, గోష్ఠాత్ అంటే పశువుల కొట్టమంటాం కదా, గోశాల పోని, దాని నుంచి గంగా తీరమందు దదాతి ఇస్తున్నాడు. ఇప్పుడు ఫస్ట్ మనం అర్థం తెలుసుకున్నాము. ధనికః అంటే ప్రథమా విభక్తి ఏకవచనం, ధేనుం పుంలింగం ఫస్ట్ది, ధేనుం స్త్రీలింగం ద్వితీయ ఏకవచనం, హస్తేన హస్త పుంలింగం. పుంలింగ ఇక్కడ లింగాలతో ఆడుకోవడమే మనకి. ఓకే, హస్తేన పుంలింగ తృతీయ ఏకవచనం, నిర్ధన అది కూడా పుంలింగమే కాబట్టి నిర్ధనాయ పుంలింగ చతుర్థి ఏకవచనం, గోష్ఠ గోష్ఠం కూడా ఉన్నట్టుంది. సో పుంలింగం పంచమీ ఏకవచనం గోష్ఠాత్. గంగాతీర గంగాతీర, తీర ఉంది, తీరం కూడా ఉంది, తీర పుంలింగం. దాంట్లో సప్తమి గంగా తీరే సప్తమి వచ్చింది. దదాతి క్రియాపదం, ఒక షష్ఠియే రాలేదు. ప్రథమ ద్వితీయ తృతీయ చతుర్థి పంచమి సప్తమి వచ్చింది, షష్ఠి రాలేదు, మిగతా అన్ని వచ్చాయి. ఇప్పుడు దీనికి ఎట్లా రాయాలి మరి? ఫస్ట్ దేనికైనా ఒకటే, దదాతి క్రియాపదం ఐడెంటిఫై. ఫస్ట్ క్రియాపదం దదాతి. ఇమీడియట్ గా వచ్చే క్వశ్చన్ ఎవడిస్తున్నాడు? కహ దదాతి. కహ అని ఎందుకన్నాం? అక్కడ ప్రథమా విభక్తి రూపం ఉన్నది ఒక్కటే, ధనికః అని ఒకటే ఉంది కాబట్టి ధనికః దదాతి. ఏమిస్తున్నాడు? దేన్ని ఇస్తున్నాడు? కర్తృపదం వచ్చాక కర్మపదం కదా, ఇమీడియట్ గా రావాలి, మిగతా అని తర్వాత. ముందు కర్త కర్మ క్రియ. సో కర్మపదం ఏమిస్తున్నాడు? ఆవును అన్నాం. ఆవు అంటే ధేను శబ్దం స్త్రీలింగం కాబట్టి ద్వితీయ ఏకవచనంలో ఉంటే ఏం రాయాలి? కాం దదాతి, ధేనుం దదాతి. రైట్.
సో కర్త అయిపోయింది, కర్మ అయిపోయింది. ఇంకా చాలా వచ్చాయి. తృతీయ ఏకవచనం వచ్చింది పుంలింగంలో. సరే పుంలింగం అయినా నపుంసకలింగం అయినా తృతీయ నుంచి అన్ని ఒక రకంగానే ఉంటాయి కదా. ఇంకా కాబట్టి ఏదైనా కిం శబ్ద రూపాలు ఒక రకంగానే వస్తాయి, పుంలింగం అయినా నపుంసకలింగం అయినా. తృతీయ, చతుర్థి, పంచమి, సప్తమి అన్ని రాయాలి. ఎలా రాస్తాం? సో కేన దదాతి, కిం శబ్దం తృతీయ ఏకవచనం. కేన దదాతి, హస్తేన దదాతి. అన్ని దదాతి మీద డిపెండ్ అయి ఉన్నాయి, మిగతా అన్ని పక్కకి వెళ్ళిపోయినాయి. రైట్. కేన దదాతి, హస్తేన దదాతి. ఎవడికి ఇస్తున్నాడు అంటే ఎవరి కొరకు ఇస్తున్నాడు. సో కస్మై దదాతి, నిర్ధనాయ, చతుర్థి కాబట్టి పుంలింగంలో చతుర్థి. కస్మై దదాతి కిం శబ్దం, నిర్ధనాయ దదాతి. ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తున్నాడు? గోష్ఠాత్ పంచమి. సో కస్మాత్ దదాతి, గోష్ఠాత్ దదాతి. ఇక్కడ గంగా తీరే అని ఉంది, అది ప్లేస్. కాబట్టి సప్తమి విభక్తిలో ఉన్నా మనకు తెలుసు కదా, కుత్ర ఈ రెండిటికి కూడా సప్తమి ఆన్సర్స్ వస్తాయని తెలుసు. కదా అంటే సప్తవాదనే అని చెప్తాం, లేదు కదా అంటే సోమవాసరే అని చెప్తాం. రైట్. కాబట్టి సప్తమి ఆన్సర్ వస్తుంది. కుత్ర కూడా అట్లాగే వస్తుంది. సో ఈ పర్టికులర్ కాంటెక్స్ట్ లో కుత్ర రాసినా కస్మిన్ రాసినా కూడా కరెక్టే, కానీ కుత్ర యాప్ట్ గా ఉంటుంది కదా. కాబట్టి కుత్ర దదాతి, కుత్ర అది అర్థం చేసుకున్నాడే. గ్రామటికల్ గా కస్మిన్ రాసిన తప్పు కాదు, బట్ వినడానికి కానీ మనకి చాలా అంటే సబబుగా అనిపించేది ఏమిటి? కుత్ర అనేది. సో కుత్ర దదాతి, గంగా తీరే దదాతి. సో మొత్తం ఎట్లా రాసాము? దదాతి, కహ దదాతి, ధనికః దదాతి, కాం దదాతి, ధేనుం దదాతి, కేన దదాతి, హస్తేన దదాతి, తస్మై దదాతి, నిర్ధనాయ దదాతి, తస్మాత్ దదాతి, గోష్ఠాత్ దదాతి, కుత్ర దదాతి, గంగా తీరే దదాతి. రైట్. అంటే విభక్తి అనుసారం ఎందుకు చెప్పాను ఇప్పుడు? కిం శబ్ద రూపాలు ఆ విధంగా ఉపయోగించాలి. ఓకేనా? సో నెక్స్ట్ కి వెళ్లే ముందర జేవి రమణ గారు చెప్పండి సార్. ఇప్పుడు యాక్చువల్ గా ట్రాన్స్లేషన్ వైజ్ గా కస్మిన్ దదాతి అంటే ఏమని అర్థం వస్తున్నట్టు? ఎందులో ఇస్తున్నాడు అనాలి. ఎందు, ఎందు అనే మాట వాడతాము మనం. నా ఎందు అన్నట్టుగా ఎందు. అవును. ఎందుగలడు అందులేడని టైప్ లోనే ఎందుగలడు అనొచ్చు కదా మనం. ఎందు ఇప్పుడు మనం ఇంకొక చిన్న ఇది ఇక్కడ విభక్తుల మాట వచ్చింది కాబట్టి అందున్నన్ అంటాం కదా. ఇప్పుడు మనం సప్తమి విభక్తి, కొన్ని చోట్ల షష్ఠి విభక్తిలోనేమో లోన్ లోపలని ఇచ్చారు, కొన్ని చోట్ల సప్తమిలోనేమో లోన్ లోపలని వాడాలి. ఎందుకంటే అందులో ఉన్నాడు, ఇందులో ఉంది అనేది మనం సాంస్క్రిట్లో లో అనే అర్థం ఉన్నా కూడా సప్తమిలో వాడుతున్నాం చాలాసార్లు. ఇప్పుడు మనకిప్పుడు తెలుగుకిను సంస్కృతానికి అట్లా అన్వయం చేసుకోకూడదా, లేకపోతే ఏంటి తేడా? మనకి షష్ఠి విభక్తి తెలుగులో కిన్కున్ యొక్క లోన్ లోపల. అవును, కిన్కున్ యొక్క లోన్ లోపల. ఆ లోన్ అనేది, ఆ లోపల అనేది దానికి సప్తమిలో ఉండేటువంటి అందున్న అనే దానికి ఏమిటి తేడా అంటే, సప్తమి బేసిక్ గా గుర్తుపెట్టి, తెలుగుకి సంస్కృతానికి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే సంస్కృతంలో నాకు ఇవ్వు అంటే, నాకు ఇవ్వు అంటే మహ్యం దదాతు అని అడగాలి, మమ దదాతు అనకూడదు. ఇవన్నీ పరిచయాలు వస్తాయి మీకు. అవును, ఇవన్నీ పరిచయాలు వస్తాయి. సో నాకు అనే ఆ నాకు అనేటటువంటి సేమ్ పదాన్ని మనం తెలుగులో చాలా చోట్ల వాడతాము. బట్ ఆ యొక్క పదం యొక్క అర్థానికి మనం సంస్కృతంలో కొన్ని చోట్ల చతుర్థి వాడాల్సి వస్తుంది, కొన్ని చోట్ల నాకు అంటే మాం వదతు అనాలి, మమ వదతు అనకూడదు. సో అలాంటి డిఫరెన్సెస్ లో సప్తమి విభక్తి రూల్ ఏంటి అంటే, అక్కడ అందున్నన్ అంటే అర్థము ఆధారభూతము అని అర్థం. అంటే ఇప్పుడు ఒక వస్తువు ఎక్కడ ఉంది, దానికి ఏమిటి ఆధారము అని చెప్పినప్పుడు జనరల్ గా సప్తమి విభక్తి వాడతాము. అయితే పీపుల్, మనుషుల మధ్యలో నుంచి చెప్తాను చూసారు, మనుషుల్లో గొప్పవాడు అని చెప్పే చోట షష్ఠి వాడచ్చు, సప్తమి వాడచ్చు, రెండు వాడచ్చు. అలాంటి చోట్ల లోన్ లోపల అన్నప్పుడు రెండిటికి సేమ్ మీనింగ్ గా ఉంటుంది, రెండు వాడచ్చు. బట్ అన్ని చోట్ల అలా వాడటానికి లేదు. సో టైం అండ్ లొకేషన్ కి మాత్రం అన్డౌటెడ్లీ సప్తమి. డౌటే లేదు. ఓకే, థాంక్యూ. కృష్ణఫణి చెప్పండి మేడం. ఇప్పుడు ఇక్కడ మనకి
గంగా తీరే అంటే కుత్ర అని వాడాము. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఏదన్నా మనుషుల్లో ఆ మనిషిలో మంచి లక్షణాలు ఉన్నాయి అన్నప్పుడు కస్మిన్ వాడచ్చు. ఇక్కడ ప్లేస్ వచ్చినప్పుడు కుత్ర అని వాడు, అంతే కదండి. సమయం చెప్పారనుకోండి, అక్కడ గోష్ఠ తీరే సోమవాసరే దదాతి అని అన్నారు. దదాతి అని అడగాలి. అక్కడ సోమవాసరే అని సప్తమి రూపం ఉన్నా అక్కడ అదే సమయం కాబట్టి, ఎందుకంటే దానికి టైం అండ్ లొకేషన్ ఇప్పుడు ఆయన అన్నట్లు ఎక్కడ ఎప్పుడు స్థానము సమయము వీటికి తప్పనిసరిగా సప్తమియే చెప్పాలి. సో దానికి తగ్గట్టు క్వశ్చన్ వేస్తాం. విభక్తి సప్తమి ఆన్సర్ ఉండొచ్చు. ప్రశ్నవాచకం తస్మిన్ అనే దానికంటే కుత్ర అనగానే కరెక్ట్ గా వెలుగుతుంది, రిలేట్ అయిపోతాం. ప్లేస్ కి అయితేనేమో కుత్ర, ఏదైనా ఒక మనిషిలో ఆ లక్షణాలు ఉన్నాయి అని చెప్పినప్పుడు కస్మిన్ అని చెప్పి వాడతాము. ఓకే, అవి వస్తాయి, అలాంటి ప్రయోగాలు కూడా వస్తాయి, ఇలాంటివి వస్తాయి. కథ కూడా వస్తుంది. స్యూతే అని వచ్చినప్పుడు కూడా కుత్రే వాడతాం. కస్మిన్ కూడా వాడచ్చు, అక్కడ తప్పులేదు. అందులోపల ఉంది అని చెప్పడప్పుడు కస్మిన్ వాడినా తప్పులేదు. రైట్. సో ఇలాంటివి రెండు వాడినా కూడా మీనింగ్ఫుల్ గా ఉండేవి కొన్ని ఉంటాయి. ప్లేసెస్, ఎస్పెషల్లీ ప్లేసెస్ కనుక క్లియర్ గా చెప్తున్నప్పుడు పేర్లతోటో ఏదో, అప్పుడు ఖచ్చితంగా కుత్ర వాడితే చాలా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు ఈ వాక్యం అయింది. నెక్స్ట్ ఇంకొక వాక్యం వస్తుంది చూడండి. ఇప్పటి వరకు కర్త వచ్చింది, కర్మ వచ్చింది, ఉపకరణం వచ్చింది, పర్పస్ వచ్చింది. నెక్స్ట్ ఎక్కడి నుంచి అట్లాంటి స్థానాలు వచ్చినాయి, ప్లేస్ అన్నీ వచ్చినాయి. బట్ విశేషణాలు రాలే. నేను ఇందాక చెప్తాను, అది వచ్చినప్పుడు నేను చెప్తాను అది ఎందుకు కీదృశ శబ్దం అని. ఇక్కడ వస్తున్నాను, విశేషణాలు వస్తున్నాయి చూడండి. ఉత్తమ బాలక బహుమూల్యాం లేఖనీం క్రీతవాన్. ఇప్పుడు ఏమంటున్నారు? మామూలుగా బాలక లేఖనీం క్రీతవాన్ అనొచ్చు, గొడవలేదు. అప్పుడు మనం కూడా క్రీతవాన్ అంటే అక్కడ అస్థినో ఏదో పెట్టుకోవాల్సి వస్తుంది ఖచ్చితంగా. ఇక్కడ ఇంతవరకు ఈ స్టేజ్ వరకు ఓన్లీ క్రీతవాన్ క్రియాపదం అని ఇచ్చారు, కానీ మీకు యూజువల్ గా క్రీతవాన్ అస్థినో క్రీతవాన్ ఆసితో రాయాలి. ఓకే, మామూలుగా చెప్పాము కహ క్రీతవాన్ అంటాము, బాలకహ క్రీతవాన్ అంటాము, కాం క్రీతవాన్ అంటాము, లేఖనీం క్రీతవాన్ అయిపోయింది. కానీ అక్కడతో ఆపట్లేదుగా. ఉత్తమ బాలక అంటే బాలకుడికి విశేషణాన్ని పెట్టారు. బహుమూల్యాం లేఖనీం అంటే బహుమూల్య అనేది విశేషణ పదం ద్వితీయ విభక్తిలో ఉంది. చాలా ఖరీదైన పెన్నుని అని అర్థం. సో పెన్ను కర్మపదమైనటువంటి కలముకు కూడా, లేఖనికి కూడా విశేషణం ఉంది. కర్తృపదమైనటువంటి బాలక శబ్దానికి కూడా విశేషణ పదం ఉంది. సో ఇవి విశేషణాలు కాబట్టి ఆబ్వియస్ గా విశేష్యాలు ఏ విభక్తిలో ఉన్నాయో అదే విభక్తిలో ఉన్నాయి. ఉత్తమ శబ్దం ప్రథమ విభక్తిలో ఉంది, బహుమూల్య శబ్దం ద్వితీయ విభక్తిలో ఉంది. రైట్. సో ఇప్పుడు మరి క్వశ్చన్ ఎలా వేయాలి? ఇంతవరకు బాగానే అర్థమైంది. క్రీతవాన్, కహ క్రీతవాన్, బాలకహ క్రీతవాన్, కాం క్రీతవాన్, లేఖనీం క్రీతవాన్. మరి మిగతా రెండు పదాలు ఏం చేద్దాం? ఎప్పుడైతే ఇలా విశేషణాలు వచ్చాయో ఆ విశేషణాలకి సంబంధించిన విశేష్యం ఏదైతే ఉంటుందో, విశేష్యం రాసిన వెంటనే దానికి సంబంధించిన విశేషణం రాయాలి. అంటే ఎలా రాయాలి? కొన్నాడు, ఎవరు కొన్నాడు? బాలకుడు కొన్నాడు. ఎటువంటి బాలకుడు కొన్నాడు? ఇమీడియట్ గా రావాలి క్వశ్చన్. ఉత్తముడైన బాలకుడు కొన్నాడు. ఇంకా అక్కడికి ఉత్తమ ఒకటే ఉంది, ఇంకా వేరేవేం లేవు. ఎన్ని విశేషణాలు ఉంటే అన్ని వరుసగా రావాలి. ఫస్ట్ విశేషం చెప్పి కర్తృపదం చెప్పి ఆ కర్తృపదానికి ఉన్నటువంటి విశేషణాలన్నీ వరుసగా ఎన్ని ఉంటే అన్ని రాయాలి. నెక్స్ట్ అయిపోయినాయి అనుకోండి, నెక్స్ట్ కర్మపదం రాసాం. ఇక్కడ లేఖని స్త్రీలింగం కాబట్టి కాం క్రీతవాన్ లేఖనీం అని రాసాం. మరి ఇప్పుడు లేఖనీం కర్మపదానికి కూడా విశేషణాలు ఉన్నాయి. సో వాటన్నిటినీ కూడా రాయాలి. ఎటువంటి పెన్నుని కొన్నాడు? రెడ్ కలర్ పెన్ను కొనొచ్చు, లేకపోతే పెద్దగా ఉన్న పెన్ను, పెద్ద పెద్ద వస్తాయి కదా కొన్ని, లాంగ్ గా ఉంటాయి పెన్స్, అవ్వచ్చు. లేకపోతే ఇక్కడ చెప్పింది అతి ఖరీదైనటువంటి పెన్నుని. దీన్ని ఈ పెన్నుని దేన్ని కొన్నాడు అని రాసిన వెంటనే రాయాలి. ఎలా రాస్తాము? సో ఎటువంటి అని చెప్పటానికి కీదృశ శబ్దం వాడతారు. కీదృశ, తాదృశ, ఈదృశ అనే పదాలు ఉన్నాయి. ఈదృశ అంటే ఇటువంటి, తాదృశ అంటే అటువంటి, కీదృశ అంటే ఎటువంటి. ఓకే, ఎటువంటి. ఆ కీదృశ శబ్దం 3 లింగాల్లో ఉంటుంది. ఎందుకంటే విశేషణాలు మరి 3 లింగాల్లో ఉంటాయి కదా.
సో విశేషణాలు గనక వస్తే అన్వయక్రమం రాసేటప్పుడు అన్వయ రచన చేసేటప్పుడు విశేషణాలు గనక కనపడితే కీదృశ శబ్దంతో విశేషణాలని అడ్రస్ చెయ్యాలి, క్వశ్చన్ చెయ్యాలి. ఎలా చేస్తాము? కీదృశ శబ్దం 3 లింగాల్లో ఎలా ఉంటుంది? కీదృశ, కీదృశీ, కీదృశం అని 3 రకాలు ఉంటాయి. కీదృశ, కీదృశీ, కీదృశం 3 రకాలు ఉంటాయి. కీదృశ రామశబ్దంలా వస్తుంది మొత్తం. కీదృశీ గౌరీ శబ్దంలా వస్తుంది మొత్తం. కీదృశం జ్ఞాన శబ్దంలా వస్తుంది. సో ఈ 3 గుర్తు పెట్టుకోవాలి. ఇప్పుడు అంటే రామశబ్దంలో వస్తే ఎలా వస్తుంది? కీదృశ, కీదృశ, కీదృశౌ, కీదృశాః, కీదృశం, కీదృశౌ, కీదృశాన్, కీదృశేన, కీదృశాభ్యాం, కీదృశైః ఇట్లా వస్తుంది. అలాగే గౌరీ, గౌర్యౌ, గౌర్యః అలాగా కీదృశీ, కీదృశ్యౌ, కీదృశ్యః, కీదృశీం, కీదృశౌ, కీదృశీః ఇట్లా దాంట్లో కూడా వస్తాయి. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? క్రీతవాన్, కహ క్రీతవాన్, బాలకః క్రీతవాన్ అయింది. ఇప్పుడు బాలకఃకి ఉత్తమః ఉంది, ప్రథమా విభక్తి కాబట్టి కీదృశః బాలకః అని క్వశ్చన్ వేయాలి. విశేషణాన్ని క్వశ్చన్ చేసేటప్పుడు కీదృశః బాలకః, ఉత్తమః బాలకః. అక్కడికి ఇంక విశేషణాలు ఏమి ఇవ్వాలి, అంతతో అయిపోయింది కర్తృపదం. సో ఫస్ట్ క్రీతవాన్, కహ క్రీతవాన్, బాలకః క్రీతవాన్. నెక్స్ట్ క్వశ్చన్ కీదృశః బాలకః, ఉత్తమః బాలకః అయిపోయింది. కాం క్రీతవాన్, లేఖనీం క్రీతవాన్. ఇది స్త్రీలింగ శబ్దము, ద్వితీయ ఏకవచనంలో ఉంది. సో కీదృశీ తీసుకురావాలి ఇక్కడికి. దానికి ద్వితీయ విభక్తి ఏకవచనం కీదృశీం కాబట్టి కీదృశీం లేఖనీం బహుమూల్యాం లేఖనీ. ఓకే, బహుమూల్యాం లేఖనీ. ఈ విధంగా విశేషణాలు గనక వస్తే కీదృశ శబ్దంతో ఆయా లింగాలను అనుసరిస్తూ కీదృశ శబ్దం యొక్క రూపాలతోటి విశేషణాల్ని ప్రశ్నించి సమాధానాన్ని రాబట్టాలి. ఈ అన్వయ రచనలో ఉండేది ఏమిటి అంటే ఒక్కొక్క శ్లోకం నేర్చుకుంటూ వెళుతున్నప్పుడు కొన్ని కొత్త పాయింట్లు యాడ్ అవుతూ వెళ్తూ ఉంటాయి. అవన్నీ కలిపి చివరిలో వాళ్ళు ఒక అప్పటి వరకు నేర్చుకున్నవన్నీ ఒక లిస్ట్ చేశారు, కానీ మొట్టమొదట చెప్పట్లేదు. ఎందుకంటే అన్ని ఓసారి చెప్తే గుర్తు పెట్టుకోవడం కష్టం. కొన్ని అలవాటు పడుతూ ముందుకు వెళుతూ కొద్దీ ఆయా ప్రయోగాలు వచ్చినప్పుడు ఆయా పదాల వాడకం జరిగినప్పుడు అవి చెప్పుకుంటూ వెళ్తారు. రైట్. ఇంకొక ఎగ్జాంపుల్, ఇప్పుడు కీదృశం అయింది బానే ఉంది, నెక్స్ట్ వేరేది వస్తుంది. అంటే క్రియా విశేషణాలు, యాడ్వర్బ్, అసమాపక క్రియలు అవి కూడా వస్తున్నాయి. చూడండి, బాలకః పాఠం పఠిత్వా శీఘ్రం విద్యాలయం అగచ్చత్. బాలకః పాఠం పఠిత్వా శీఘ్రం విద్యాలయం అగచ్చత్. బాలకుడు పాఠమును చదివి త్వరగా విద్యాలయానికి వెళ్ళాడు. ఇక్కడ మనకు కొత్తగా కనిపిస్తున్నవి శీఘ్రం పఠిత్వా, 2 కొత్తగా కనబడుతున్నాయి. ఓకే, సో ఇప్పుడు బాలకః ప్రథమా విభక్తి ఏకవచనం, పాఠం పుంలింగ ద్వితీయ ఏకవచనం, పఠిత్వా అవ్యయం, ఇగో ఇలా గుర్తించుకోవాలి అవ్యయం. నెక్స్ట్ శీఘ్రం స్వాంత అవ్యయం, పఠిత్వా శీఘ్రం అంటే యాడ్వర్బ్, అది క్రియా విశేషణం. ఓకే, క్రియా విశేషణము. విద్యాలయం కూడా కర్మపదమే, ద్వితీయ విభక్తి వస్తుంది. ఓకే, ఎందుకు అక్కడ గమ్ ధాతు వచ్చింది, అందుకు గమ్ ధాతువుకి మరి ఎక్కడ అనేది కూడా చెప్పేది కూడా మనం ద్వితీయ విభక్తిలో చెప్తాం కాబట్టి. అగచ్చత్ క్రియాపదం. సో ఎలా రాయాలి దీనికి? అగచ్చత్ క్రియాపదం మనకు తెలిసింది, ఫస్ట్ మనం రాసేసుకుంటే తెలియని మొదలు పెడతాం, మా మధ్యలో రాసుకోవచ్చు, దూర్చుకోవచ్చు. సో అగచ్చత్ క్రియాపదం. ఎవడు వెళ్ళాడు, అక్కడ బాలకః అని ఉంది కాబట్టి కహ అగచ్చత్, బాలకః అగచ్చత్. బాగుంది. ఓకే, మనకు తెలిసిన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? యూజువల్ గా కీదృశ ఇప్పుడు తెలిసింది, కానీ అక్కడ దానికి సంబంధించినవి ఏమీ లేవు. విద్యాలయం ఎక్కడికి వెళ్ళాడు, నెక్స్ట్ కర్మపదం ఏంటి? కమ్ అగచ్చత్, విద్యాలయం అగచ్చత్. కర్త కర్మ క్రియ అయిపోయింది, మరి మిగతావో పాఠం పఠిత్వా శీఘ్రం. ఓకే, ఇప్పుడు ఏమనుకోవాలి అంటే బాలకుడు విద్యాలయానికి వెళ్ళాడు, వెళ్లే ముందు ఏదో చేశాడు అంటే పఠిత్వా అంటే అసమాపక క్రియ వచ్చిందంటే అర్థం ఏంటి? ముందు ఆ పని జరిగి వెళ్ళడం అనే క్రియ జరిగిందని కదా అర్థం. ముందు చదవటం జరిగి వెళ్ళాడు కాబట్టి, సరే స్కూల్కి వెళ్ళాడు, ఏం చేసి వెళ్ళాడు అని క్వశ్చన్ రాదు. ఏం చేసి వెళ్ళాడు అని క్వశ్చన్ రాదు. ఎందుకు అంటే
త్వాంతము కానీ ల్యబంతము కానీ వచ్చినప్పుడు వాక్యంలో ఎక్కడైనా కిం కృత్వా అని క్వశ్చన్ రావాలి. అది రూల్. ఇప్పుడు కహ కమ్ ఇవన్నీ రావాలని ఎలా అయితే కీదృశ శబ్దం రావాలని రూల్ ఎలా అయితే చెప్పామో నెక్స్ట్ రూలు అది. త్వాంతం ల్యవంతం రెండు ఒకే సందర్భంలో వాడతారని తెలుసు కదా మనకి. రెండు కూడా ఒకే కర్త రెండు క్రియలను ఒకటి ముందు చేసి తర్వాత రెండో క్రియను చేస్తున్నప్పుడు ఆ ముందుకు జరిగే క్రియకి త్వా ప్రత్యయం కానీ ల్య ప్రత్యయం కానీ ఉపసర్గ ఉండడం లేకపోవడం మీద డిపెండ్ అయ్యి వస్తుంది. సో త్వాంతం ఉన్నా ల్యవంతం ఉన్నా క్వశ్చన్ అదే సెంటెన్స్ లో ఆర్ శ్లోకంలో రాయాల్సిన క్వశ్చన్ ఏంటి? కిం కృత్వా. అది డిసైడ్ అయిపోవాలి మైండ్ లో. సో ఇప్పుడు బాలకః అగచ్చత్, కః అగచ్చత్, బాలకః అగచ్చత్ రాశాక కమ్ అగచ్చత్ కూడా రాసేసేయచ్చు. విద్యాలయం అగచ్చత్ అది ముందు రాసుకోవచ్చు వెనక రాసుకోవచ్చు, దాంతో సంబంధం లేదు. తర్వాత కిం కృత్వా అగచ్చత్ అని క్వశ్చన్ వేయాలి. కిం ఏమి చేసి వెళ్ళాడు అన్నప్పుడు అక్కడ ఆన్సర్ ఉంది, పఠిత్వా అనే ఆన్సర్ రాయాలి. చదివి అనంగానే ఏం చదివి వెళ్ళాడు? న్యూస్ పేపర్ చదివి వెళ్ళాడా, శ్లోకం చదివి వెళ్ళాడా, పత్రిక చదివి వెళ్ళాడా, ఏదో తెలియాలి కదా మనకి. సో పఠిత్వా అనగానే నెక్స్ట్ క్వశ్చన్ కి అది ఛాన్స్ ఇచ్చేసింది. అక్కడ వాళ్ళు ఏమి ఇచ్చారు? పాఠం పఠిత్వా అన్నారు. సో పాఠ పుంలింగ శబ్దం కాబట్టి కం పఠిత్వా అని క్వశ్చన్ వేయాలి. కం పఠిత్వా గచ్చత్, పాఠం పఠిత్వా. ఇక్కడ వరకు అవైపోయినాయి. ఇంకా మిగిలిపోయింది పదం ఒక్కటే ఉంది, శీఘ్రం. ఈ శీఘ్రం కర్తకి సంబంధించింది కానీ కర్మకు సంబంధించింది కానీ కాదు, విశేషణం. క్రియకి సంబంధించిన విశేషణం. అంటే వెళ్ళాడు. ఇప్పుడు బాలకుడు అంటే ఎటువంటి బాలుడు అని అడుగుతాం. పోనీ పని గురించి ఏదైనా పాఠం అంటే ఎటువంటి పాఠం, లేదా ఎన్నవ పాఠము అని అడుగుతాం. కానీ అవి రెండు ఇవ్వలే. ఇక్కడ ఏమి ఇచ్చారు? త్వరగా అన్నారు. త్వరగా దేనికి సంబంధించింది? క్రియకి సంబంధించింది, క్రియా విశేషణం. అంటే ఎలాగా? ఎట్లా వెళ్ళాడు అని క్వశ్చన్ రావాలి. ఎట్లు అంటే హౌ అంటే ఏంటి? కథం. యాడ్వర్బ్ ఆన్సర్ లో ఉంది అంటే క్వశ్చన్ లో కథం రావాలి. కథం అగచ్చత్, ఎలా వెళ్ళాడు? చాలా ఫాస్ట్ గా వెళ్ళాడు. సో శీఘ్రం అగచ్చత్. ఇప్పుడు మీకు తెలిసిన పాయింట్లు ఏంటంటే ఫస్ట్ కర్తృపదం వస్తే క్వశ్చన్స్ ఎలా వేయాలి కర్తృపదానికి, నెక్స్ట్ కర్మపదానికి ఎలా వేసుకోవాలి క్వశ్చన్స్, విభక్తుల రూపంలో వస్తే కిం శబ్ద రూపాలతోటి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు ఒకటి, విశేషణాలు వస్తే కీదృశ శబ్దం వాడాలని చెప్పారు. నెక్స్ట్ ఏం చేశారు? యాడ్వర్బ్ కానీ త్వాంతం అంటే క్రియా విశేషణం కానీ త్వాంతాలు లవంతాలు వచ్చినప్పుడు ఎలా క్వశ్చన్ వేయాలి? కిం కృత్వా వెయ్యాలి దానికి, కథం వెయ్యాలి క్రియా విశేషణానికి. అన్వయం మళ్ళీ మొత్తం చెప్పుకుంటే అగచ్చత్, కహ అగచ్చత్, బాలకః అగచ్చత్, కం అగచ్చత్, విద్యాలయం అగచ్చత్, కిం కృత్వా అగచ్చత్, పఠిత్వా. కం పఠిత్వా, పాఠం పఠిత్వా. కథం అగచ్చత్, శీఘ్రం అగచ్చత్. ఈ విధంగా ప్రశ్నలు వేసుకుంటూ ఆన్సర్స్ రాబడుతూ వాక్య రూపం ఆల్రెడీ వాళ్ళు ఇచ్చారు, జస్ట్ క్వశ్చన్ ఎలా వేయాలో చెప్పారు మీకు. శ్లోకంలో అటు ఇటు ఉంటాయి కదా, వాటన్నిటిని తీసుకొచ్చి రివర్స్ గేర్ లో చక్కగా రాసుకుంటూ వెళ్తే ఏమవుతుందంటే వాక్యం వస్తుంది. ఓకే, ఎస్. మళ్ళీ మాకు హ్యాండ్స్ రైజ్ అయినాయి. రమణ గారు చెప్పండి సార్. ఇది ఇప్పుడు శీఘ్రం అగచ్చత్ కాకుండా సపోజ్ వాయువేగేన అగచ్చత్ అని రాసామనుకోండి, అది కూడా కథమే. అప్పుడు కూడా కథమే రాయాలా? అదే డౌట్. అంటే దానికి మళ్ళీ ఎందుకంటే అది తృతీయ విభక్తి రూపంలో కనపడుతున్నా మనకి అది కూడా ఉంది. ఆ క్రియా విశేషణాలకు కూడా తృతీయ విభక్తి రూపం వాడతాము అని తృతీయ విభక్తి నియమాల్లో ఉంటుంది, ప్రవేశాలు వస్తుంది. సంతోషేణ కార్యం కరోమి ఇలా వస్తుంది, రైట్? గర్వేణ చలతి ఇలా వస్తాయి. బట్ అన్నంత మాత్రాన అవి తృతీయ విభక్తిలో ఉన్నాయన్నంత మాత్రాన క్రియా విశేషణాలన్నీ పట్టుకుని మనం కేనా అని వాడకూడదు. కేనా ఎప్పుడు వస్తుంది? టూల్, పరికరం, ఉపకరణం. కర్షకః హలేన కర్షతి అన్నప్పుడు కేన కర్షతి. లేదు లక్ష్మణేన సహ గచ్చతి అని కేన సహ గచ్చతి అలా వస్తుంది క్వశ్చన్. బట్ ఎక్కడైతే క్రియా విశేషణం వచ్చిందో అక్కడ తృతీయ విభక్తి, ఇక్కడ ఇది అవ్యయం కాబట్టి శీఘ్రం అని వచ్చింది.
మీరన్నట్టు వేగేన గచ్చతి, వాయు కూడా అక్కర్లా, వేగేన గచ్చతి అని వచ్చినా కూడా కేవలం అలా తృతీయ విభక్తి రూపం వచ్చినా కేన గచ్చతి అనకూడదు. అక్కడ కథం గచ్చతి అని అనాలి. ఎందుకంటే ఆ వేగేన అనే శబ్దము క్రియకి సంబంధించిన విశేషణమే కానీ వేరే పరికరం కాదు, ఏమీ కాదు. ఓకేనా? అది ఆబ్స్ట్రాక్ట్ వేగం అనేది కనపడదు. ఓకే, కృష్ణవేణి గారు చెప్పండి. కృష్ణపణి గారు చెప్పండి. చేయొచ్చు కూర్చున్నారు బాబు. ఇక్కడ విద్యాలయం అగచ్చత్ అన్నారు కదా, అంటే ఇక్కడ కమ్ అగచ్చత్ కి బదులుగా కుత్ర అగచ్చత్ కూడా తీసుకొచ్చండి, అంటే విద్యాలయంకి వెళ్ళాడు అని కదా వచ్చింది. అనొచ్చు, కానీ కుత్ర అనే దానికి మనకు రూల్ ఏంటంటే కుత్ర అనే క్వశ్చన్ వస్తే కంపల్సరీ సప్తమిలో రావాలి ఆన్సర్ అనేది క్వశ్చన్ ఉంది, అదే రూల్ ఉంది. మీకు గుర్తుంటే సప్తమి విభక్తి నియమాల్లో కుత్రాకి కదాకి ఇందాక కూడా మనం చెప్పుకుంది, సప్తమి విభక్తి రూపం వస్తుంది అని చెప్పుకున్నాం, ద్వితీయ విభక్తికి రాదు. ద్వితీయ విభక్తి తోటి గమ్ ధాతువు తోటి ఒక్క చోటే మీకు అట్లాంటి ఇది వస్తుంది, ద్వితీయ విభక్తి వస్తుంది. సో దానికి ఒకదానికి స్పెషల్ కాబట్టి అది కమ్ రాయడమే. ద్వితీయ విభక్తిలో ఉంది కాబట్టి మీరు జస్టిఫై చేయలేరు. కుత్ర అనే దానికి ఆన్సర్ ఏమో మనకి చదివి రూల్ ప్రకారం కుత్ర అనే దానికి సప్తమిలో ఆన్సర్ ఉండాలి, కానీ సప్తమిలో లేదు కదా, సో మీరు కుత్ర అనలేదు. అదే మీకు అవేమి తెలియదు అనుకోండి, మీరు మామూలుగా వాక్యంలో వాడు ఎక్కడికి వెళ్ళాడు అని అడగాలనుకోండి, అడిగేసేయచ్చు. మీరు మామూలుగా అంటే ఇది జనరలైజ్డ్ క్వశ్చన్, మీకు తెలియదు, మీకు ఎక్కడికి వెళ్ళాడో ఎవరు ఎక్కడికి వెళ్ళారో తెలియదు, ఎక్కడికి వెళ్తున్నావు లేకపోతే నేను వెళ్తున్నాను అనుకుంటాను, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని ఎవరన్నా అడిగారు అనుకుంటే కుత్ర వచ్చేసి అనొచ్చు. నేను దానికి ఆన్సర్ మందిరే గచ్చామి అని చెప్పకూడదు, మందిరం గచ్చామి అనే చెప్తాను. బట్ అడగటం మనకు తెలియదు కాబట్టి, అక్కడ వాక్య నిర్మాణం ఏది లేదు కాబట్టి కుత్రాన్ని అడిగేస్తాం జనరలైజ్డ్ క్వశ్చన్ కింద. కానీ ఇలాగ గనక ఇచ్చినప్పుడు మాత్రం అన్వయ రచనలో కుత్ర రాయకూడదు. క్లియర్? ఎస్, కృష్ణవేణి గారు చెప్పండి. మేడం, ఇప్పుడు ఈ కథం అన్నది అడ్వర్బ్ డిస్క్రిప్షన్, మనకు దీనికి ముందు దీని తర్వాత ఏమైనా దానికి ఒక ప్లేస్ ఉంటుందా ఫ్లో చార్ట్ లో? అలా ఉండదు, బట్ ఈ వాక్యం చిన్న వాక్యం కాబట్టి ఇక్కడ ముందు వెనక అట్లా ఏం లేదు. ఇప్పుడు నేను చెప్పినట్టు చివరికి చెప్పినా తప్పులేదు, ముందుకు చెప్పినా తప్పులేదు. ఎప్పుడు ఎలా చూసుకోవాలి అంటే మీరు అన్వయ రచన ఎలా అయినా చెయ్యొచ్చు క్వశ్చన్స్. ఒక్కటే రూల్ ఏంటంటే విశేషణాలు మాత్రం ఆ తాలూకు విశేష్యాన్ని అనుసరిస్తూ వెంటనే రావాలి. అండ్ కర్తృపదం అయ్యాక, కర్తృపదం సంబంధించిన విశేషణాలు అన్ని అయిపోయాక ఇమీడియట్ గా కర్మపదము దాని విశేషణాలే వస్తాయి. జనరల్ గా ఫాలో అయ్యేది అదే. ఇది కాకుండా ఇప్పుడు మీకు ఇందాక నిర్ధనాయ గోష్ఠాత్ అవన్నీ ఉన్నాయనుకోండి, మీరు కేన ఫస్ట్ రాసి, కేన తర్వాత రాసి, ముందు కస్మై రాసి, ఇవన్నీ ఎలా ఆర్డర్ వచ్చినా పర్వాలేదు. ఎందుకంటే అల్టిమేట్ గా వాడికి తన చేత్తో ఇచ్చాడన్నా తన చేత్తో వాడికి ఇచ్చాడన్నా ఒకటే. బట్ మనం ఏం చేస్తాము అంటే యూజువల్ గా మనకి అర్థమవుతూ ఉంటుంది కాబట్టి, ఓవరాల్ గా మన శ్లోకం చదివి పదాలకు అర్థం తెలిసేసరికి మీనింగ్ తెలిసిపోతూ ఉంటుంది కాబట్టి మనం చూసుకుంటూ దాన్ని ఆర్డర్ రాస్తాం, ఎట్లా అయితే కరెక్ట్ గా బాగుంటుందని చూసుకుంటూ రాస్తాం. ఇప్పుడు ఇక్కడ చివరికి చెప్పాను, వీళ్ళు విద్యాలయం వెంటనే చెప్పారు. ఇంకా తీసుకుని కింద రాసినంత మాత్రాన కంపఠిత్వ తర్వాత రాసినంత మాత్రం తప్పేమి లేదు. అక్కడేం దానివల్ల ముందు వెనకలేనంత మాత్రం తప్పు లేదు. కొన్నిటికి మాత్రం ఆర్డర్ మారితే అది చూడటానికి బాగుండదు, సో అక్కడ ఆర్డర్ ఫాలో అవ్వాలి. సరే, సో ఇది అన్వయ ఫస్ట్ క్లాస్ అన్వయ రచన అంటే ఏమిటో తెలియదు కాబట్టి ఇంతసేపు చెప్పడం జరిగిందండి, లేకపోతే ఇంతసేపు చెప్పము. ఫాలో అవుతూ వెళ్ళిపోతూ ఉంటాం అనమాట నెమ్మది నెమ్మది. ఫస్ట్ 1 to ఇది ఈ లెసన్, నెక్స్ట్ లెసన్ వరకు కొంచెం కొద్దిగా అలవాటు పడాలి కాబట్టి. ఓకే, ఆ తర్వాత వాళ్ళు ఇచ్చిందన్నీ కూడా, ఆ వాక్యం తర్వాత వాళ్ళు ఇచ్చిన తెలుగులో ఇచ్చినటువంటి అంతే కూడా మనం ఇప్పుడు ఇందాక నుంచి చెప్పుకుంటున్నవి అన్నమాట. సో ఇప్పుడు ఏం చేస్తారు, ఇలా వాక్యాలు అవన్నీ ఇచ్చిన తర్వాత చిన్న వెరీ బేసిక్ శ్లోకం, ఆల్మోస్ట్ అవన్నీ అన్వయంలోనే ఉన్నటువంటి శ్లోకం ఇచ్చారు. పరోపకారాయ ఫలంతి వృక్షాః, పరోపకారాయ వహంతి నద్యః, పరోపకారాయ దుహంతి గావః, పరోపకారార్థమిదం శరీరం. మీరు ఇక్కడ చూస్తే ఎక్కడ క్రియాపదం లేదు. ఎప్పుడైనా అన్వయ రచన చేసే ముందర అసలు ఫస్ట్ గా చేయాల్సింది ఏంటి, పద విభాగం చేయాలి. ఇక్కడ మిగతాదంతా వరుసగా ఉండి పరోపకారార్థం
ఇదం, అక్కడే స్ప్లిట్ ఉంది, ఇంకెక్కడా స్ప్లిట్ లేదు. చేసిన తర్వాత ఇక్కడ మనకి క్రియాపదం తిష్టతి అనో, భవతి అనో, అస్తి అనో, పఠతి అనో, కరోతి ఏదైనా ఉండాలి కదా లకార రూపం. ఏది లేదు అక్కడ. అటువంటిప్పుడు ఏం చెయ్యాలి? అక్కడ లేదు కాబట్టి మనం పెట్టుకోవాలి. అంటే ఏంటి? అర్థం తెలుసుకుంటే ఏమవుతుంది? పరోపకారము కొరకు వృక్షములు ఫలిస్తున్నవి, పరోపకారము కొరకు నదులు ప్రవహిస్తున్నవి, పరోపకారము కొరకు ఆవులు పాలిస్తున్నవి, అలాగే పరోపకారానికే ఇది ఈ శరీరము అని చెప్తున్నాం. చెప్తున్నప్పుడు అంటే ఆ శరీరము అని ఆపేస్తే అర్థం ఏమిటి? ఉన్నది అని అర్థం. నదువులు ప్రవహిస్తున్నవి అంటున్నప్పుడు అక్కడ ఉన్నవి మనం తెలుగులో చెప్తున్నావా? రైట్. సో ఆ చెప్పడానికి ఇక్కడ లేదు. ఫలంతి ఉంది, వహంతి ఉంది, దుహంతి ఉంది, కానీ చివరిదానికి లేదు. పరోపకారార్థం ఇదం శరీరం అని ఆపేశారు. అంటే ఈ శరీరం ఉన్నది పరోపకారం కొరకే అని చెప్పడం. కాబట్టి ఆ ఉన్నది అనే దానికి వెర్బ్ లేదు కాబట్టి మీ పదవి భాగం తర్వాత అస్థి అనేది పెట్టారు. రైట్. సో దీనికి మళ్ళీ ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చినది. ఇప్పటి వరకు మీకు ఒక్కొక్క వాక్యమే ఇచ్చారు కాబట్టి సరిపోయింది. ఇప్పుడు ఇక్కడ మరి శ్లోకం వచ్చింది. శ్లోకంలో ఎన్ని క్రియాపదాలు వచ్చాయి? ఇప్పుడు ఒక అధ్యాహార క్రియాపదంతో పాటు మిగిలినవి 3 అంటే 4 క్రియాపదాలు వచ్చాయి. ఇప్పుడు నేర్పించే కొత్త పాయింట్ ఏంటి? శ్లోకంలో ఎన్ని క్రియాపదాలు ఉంటే అన్ని వాక్యాలు వస్తాయి. అన్వయం చేసేటప్పుడు శ్లోకం అంతా అలానే ఉండొచ్చు, కానీ ఎన్ని క్రియాపదాలు వస్తే అన్ని వాక్యాలు ఉంటాయి. సో మొట్టమొదటి నుంచి తీసుకుంటూ వస్తే ఫస్ట్ క్రియాపదం ఫలంతి, బహువచనంలో ఉంది. వృక్షాహ అని పుంలింగ బహువచనం ఉంది కాబట్టి కే ఫలంతి, వృక్షాహ ఫలంతి. నెక్స్ట్ ఏముంది? పరోపకారాయ అని ఉంది. ఇక్కడ ఈ పరోపకారాయ బేసిక్ గా చతుర్థి విభక్తిలో ఉంది. రైట్. చతుర్థి విభక్తిలో ఉంది. కస్మై ఫలంతి అనొచ్చు, కానీ కస్మై అనేది ఏకవచనంలో వాడతాం మనం. వాడిని అంటే ఎవడి ఒకడి కోసమే కాదు కదా చెట్లు ఫలించేది. పరోపకారము అనేది ఒక వ్యక్తికి సంబంధించింది కాదు, అదొక ఫీలింగ్. రైట్. సో అలాంటి వచ్చినప్పుడు కిమర్థం వాడితే బాగుంటుంది. కిమర్థం అన్నా పర్పస్ అని చెప్తుంది, ఉద్దేశక్రియని చెప్తుంది. తుమున్నది కూడా ఉద్దేశక్రియ చెప్తుంది. చతుర్థి విభక్తి కూడా ఉద్దేశాన్ని చెప్తుంది. కాబట్టి ఇక్కడ చతుర్థి విభక్తిలో ఉన్నప్పటికీ ఇప్పుడు రామాయ అని ఉంటే అక్కడ కస్మై అనడం చాలా సబబు. కానీ పరోపకారం అనేది ఒక వ్యక్తి కాదు, అది ఒక అబ్స్ట్రాక్ట్ థింగ్ అది పరోపకారం అనేది. కాబట్టి అట్లాంటి చోట్ల కిమర్థం వాడటం అనేది సబబు. సో కిమర్థం ఫలంతి, ఎందుకు ఫలిస్తున్నాయి కారణం చెప్తున్నాం అనమాట. కాబట్టి కిమర్థం వాడి పరోపకారాయ చెప్పచ్చు. ఓకే. కిమర్థంకి పరోపకారార్థం కూడా రావచ్చు, పరోపకారాయ కూడా రావచ్చు. 2 రకాలుగాను ఆన్సర్ రావచ్చు. కాబట్టి కిమర్థం ఫలంతి, పరోపకారాయ ఫలంతి. రెండో వాక్యం వహంతి. నద్యః ఉన్నప్పుడు నదీ శబ్దం స్త్రీలింగం. సో తాహ వహంతి, నద్యః వహంతి. మళ్ళీ కిమర్థం? పరోపకారాయ. మూడవది ఏమొచ్చింది? దుహంతి. గావః, గౌహు గావౌ, గావః గో శబ్దం స్త్రీలింగం కాబట్టి కాహ దుహంతి, గావః దుహంతి. మళ్ళీ కిమర్థం దుహంతి? పరోపకారాయ. నెక్స్ట్ ఏమొచ్చింది? పరోపకారార్థం. ఇది కిమర్థంకి డైరెక్ట్ గా ఉంది. ఇదం శరీరం. సో అస్థి అనేది అక్కడ లేదు కాబట్టి నెక్స్ట్ వాక్యానికి క్రియాపదం ఏంటి? అస్థి. సో క్రియాపదం అధ్యాహారం చేసుకుంటాం, అంటే లేని దాన్ని అప్పు తెచ్చుకుంటాం మనం. సో అధ్యాహారం చేసుకున్నప్పుడు అస్థి. ఇప్పుడు నెక్స్ట్ రావాల్సింది ఏంటి? కహ అస్థియో, కా అస్థినో, కిం అస్థియో రావాలి. శరీరం అన్నారు అక్కడ వాళ్ళు. కాబట్టి కిం అస్థి, శరీరం అస్థి. మరి శరీరం అని ఊరుకున్నారా? అక్కడ ఇదం అని ఒక విశేషణ పదం చెప్పారు కాబట్టి కీదృశం శరీరం, ఇదం శరీరం. ఓకే. ఎటువంటి శరీరం అంటే ఈ శరీరం. ఈ ఇదం శబ్దం అదే ఈ శబ్దాలు ఏవైతే ఉన్నాయో అయం ఇదం శబ్ద రూపాలు ఉన్నాయి కదా 3, అవన్నీ కూడా విశేషణాలు వస్తాయి. అయం బాలక అంటే అది విశేషణం, అయం అనేది బాలకకి. కాబట్టి కీదృశం శరీరం, ఇదం శరీరం. కిమర్థం, అది మళ్ళీ కిమర్థం రాయాలి కదా.
పరోపకారార్థం. కిమర్థం అస్తి? పరోపకారార్థం అస్తి. సో వాక్యాలుగా రాసినప్పుడు అదే శ్లోకాన్ని వాక్య రూపంలో రాసినప్పుడు 4 వాక్యాలు ఫుల్ స్టాప్స్ పెట్టుకుంటూ రాయాలి. ఎట్లా? వృక్షాః పరోపకారాయ ఫలంతి. కర్త కర్మ క్రియ. కర్త కర్మ అంటే ఉద్దేశం కావచ్చు ఇక్కడ. వృక్షాః పరోపకారాయ ఫలంతి, నద్యః పరోపకారాయ వహంతి, గావః పరోపకారాయ దుహంతి, ఇదం శరీరం పరోపకారార్థం అస్తి. ఇది అన్వయం అవుతుంది శ్లోకాన్ని. ఇదం శరీరం పరోపకారార్థం అస్తి. క్వశ్చన్స్ వేసేటప్పుడు ఒక విశేష్యం వచ్చిన తర్వాత కీదృశ శబ్దంతో దాని విశేషణాలు దాని తర్వాత రాసుకుని వస్తాం. కానీ వాక్య రూపంలో రాసేటప్పుడు విశేష్యం కంటే దాని విశేషణాలు అన్ని ముందు రాయాలి. ఎలా చెప్తాము? ఆజానుబాహుడు, అరవింద దళాయతాక్షుడు, దశరథనందుడు అయిన రాముడు అంటాం కదా మనం. ఇవన్నీ ముందు రాయాలి. కాబట్టి ఇదం శరీరం పరోపకారార్థం అస్తి. అది లేదు, మనం పెట్టుకున్నాం బ్రాకెట్ లో. ఇది అన్వయం అంటారు. పైన ఉన్నది శ్లోకం. ఓకే, ఇవి ఫుల్ స్టాపులు పెట్టుకుంటాం. సో ఎన్ని క్రియాపదాలు వస్తే అన్ని వాక్యాలు వస్తాయి. క్లియర్? ఇక్కడ వరకు నేను చెప్పింది చూసుకుని మంగళవారం నుంచి ఉంటుంది. నెక్స్ట్ క్లాస్ మంగళవారం నాడు ఉంటుంది. మీ యాజ్ యూజువల్ టైమ్స్ ట్యూస్డే అండ్ ఫ్రైడేస్ చెప్పా కదా మన క్లాస్ లో. సో మంగళవారం నాడు క్లాస్ కి ఇప్పుడు నేను చెప్పింది ఒకసారి అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించి రండి. నెక్స్ట్ శ్లోకం అప్పుడు చెప్పి మిగతా లెసన్ కంప్లీట్ చేస్తాను. సంధులు అవన్నీ నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. మేడం, దుహంతి మీనింగ్ ఏంటి? ఇతుక్కుతున్నవి లేకపోతే ఎతకబడుతున్నవి రెండిటికి అదే వస్తుంది. పాలు ఇవ్వడం అండి. యాక్చువల్ గా క్షీరం దుహంతి అంటే అలా వస్తుంది. పితుకుతున్నవి, ఇస్తున్నవి. ఇక్కడ మనం పాలు ఇవ్వడాన్నే ఆ క్రియాపదం దానికే వాడతారు. పాలు ఇవ్వడానికి మాత్రమే వాడతారు. దానికి తెలుగులో అంతకంటే మనం చెప్పలేం. ఓకే, సో చూసుకుని రండి. యాక్చువల్ గా 2వ క్లాస్ ఇది, 3వ క్లాస్ కూడా పడుతుంది మీకు. మోస్ట్లీ హాఫ్ ఆఫ్ సెషన్ అయిపోతుంది. మోస్ట్లీ 3వ క్లాస్ ఫస్ట్ టైం కదా, కొంచెం టైం పడుతుంది. తర్వాత నుంచి కొంచెం స్పీడ్ అందుకుంటాం. ఓకే, సో కొత్తగా వచ్చేవాళ్ళు, కొత్తగా ఈ క్లాస్కే వచ్చిన వాళ్ళు, మొన్న క్లాస్ వినని వాళ్ళకి మళ్ళీ ఈ క్లాస్ రికార్డింగ్ పెట్టిన తర్వాత నేను మళ్ళీ ఆ రికార్డింగ్ కూడా పంపిస్తాను, ప్లేలిస్ట్ పంపిస్తాను. ఆనంద బ్రహ్మ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకుంటే దాంట్లో మీకు అవన్నీ వస్తాయి. ఇప్పుడు అది చూపిస్తాను ఒక క్షణం. ఒకవేళ లాగౌట్ అయిపోతే ఒక్కసారి లాగిన్ అవ్వండి. కొన్ని విషయాలు చెప్పేసి నేను ముగించేస్తాను క్లాస్. ఓకే, ఒక్క నిమిషం చూపిస్తాను అది కూడా. द्वितीयमपि अस्ति. సో ఇది ఆనందో బ్రహ్మ యూట్యూబ్ ఛానల్ అండి. ఓకే, ఇది ఆనందో బ్రహ్మ యూట్యూబ్ ఛానల్. పాత వాళ్ళకి తెలుసు, కొత్త వాళ్ళకి చెప్తున్నాను. దీంట్లో ఈ సబ్స్క్రిప్షన్ లింక్ నేను పంపిస్తాను. పంపించిన తర్వాత దీంట్లో ప్లేలిస్ట్ కొత్తగా వచ్చిన శిక్షా క్లాస్ 1 ఇక్కడే ఉంది డైరెక్ట్ గా. లేకపోయినా ఒకవేళ ప్లేలిస్ట్ లోకి వెళితే దాంట్లో మీకు శిక్ష మన బ్యాచ్ పేరు రాసి ఉంటుంది. ఆగస్ట్ 2026 అని చెప్పి రాసుంది అక్కడ. క్లాస్ 1 అని నా పేరు కూడా ఉంటుంది. కిందకి వెళ్తే నా పేరు కూడా ఉంటుంది. శిక్షిక శ్రీ విద్యా పంచాగ్నం డేట్ అవి రాసుంటాయి. ఇవి తీసుకుంటే ఇప్పుడు ప్రస్తుతం ఒక క్లాసే ఉంది కాబట్టి ఉంటుంది. ఇంకా మిగతా వాళ్ళు కూడా ఉంటాయి, చూసుకోవచ్చు ప్లేలిస్ట్ లో మీరు. ఆనందో బ్రహ్మ యూట్యూబ్ ఛానల్ అనేది లింక్ పంపిస్తాను. ఓకే, కొత్త వాళ్ళు అది సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఈ రికార్డింగ్ రాత్రికో రేపటికో వస్తుంది. సో అదనమాట విషయం. నెక్స్ట్ జూమ్ సెషన్ 40 మినిట్స్ బ్రేక్ ఉంటుంది కాబట్టి నాది 40 మినిట్స్ కి మళ్ళీ సేమ్ దీంతో లింక్ తోటి లాగిన్ అవ్వాల్సి వస్తుంది. 2వ పాయింట్. 3వ పాయింట్ ఏదో చెప్దాం అనుకున్నాను, మర్చిపోయాను.
దీనికి ఎక్సర్సైజ్ ఇప్పుడే రాదు, సెకండ్ లెసన్ కూడా అయిన తర్వాత వస్తుంది. ఎందుకంటే నేను చెప్పా కదా మొన్న 2 lessons కి ఒక్కొక్కసారి కలిపి ఇవ్వాల్సి వస్తుంది, ఆ లింక్ ఉంటుంది వాటికి, కాబట్టి రెండింటికి కలిపి ఇస్తాను అని చెప్పాను. సో సెకండ్ లెసన్ అయ్యాక కానీ దీని ఎక్సర్సైజ్ రాదు. ఈ లోపల ఇవాళ చెప్పింది ఒకసారి చదువుకోండి, టెక్స్ట్ బుక్ లో ఇచ్చింది కూడా ఒకసారి చదువుకోండి. ఓకే, కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏమన్నా నేను పాడతాను మేడం. కృష్ణవేణి గారు పాడండి. యం వైదికా మంత్రదృశః పురాణా ఇంద్రం యమం మాతరిష్వానమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి సైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి బుద్ధస్తథార్హన్నితి బౌద్ధ జైనాః సత్శ్రీయకాలేతి చ సిక్ఖసంతః శాస్తేతి కేచిత్ ప్రకృతిః కుమారః స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారం స ఏక ఏవ ప్రభురద్వితీయః. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. అస్తు, ధన్యవాదాः. మంగళవాసరే ధన్యవాదాలు. ధన్యవాదాలు.